వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాము. ఆ తర్వాత దానియేలు 3వ అధ్యాయంలో షద్రక్ మెషక్ అబేద్నెగో కాలంలోను 6వ అధ్యాయంలో దానియేలు కాలంలోను జరిగిన విషయాన్ని చూద్దాం. ఎస్తేరు 5వ అధ్యాయం 1వ వచనం నుండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. మీకు తెలుసు కదా, ఈ ఎస్తేరు అంతవరకు తను క్షేమంగా షూషాను కోటలో ఉన్నాను అనుకున్నది ఆమె. ఎందుకంటే ఆమె రాణి అని, ఆమెను ఏది కూడా హాని చేయలేదని, రాజవస్త్రములను ధరించుకొని ఉన్నానని, రాజభూషణములను ధరించుకొని ఉన్నానని, తన చుట్టూ ఎప్పుడు చూసినా కావలి కాయవారు, తన చుట్టూ మరి ఆ షండులు అంటే నపుంసకులు, సెక్యూరిటీ గార్డ్స్, కావలి కాయు వారు ఎప్పుడూ ఉంటున్నారు. కానీ శత్రువు వేసిన ఆ దుష్టమైన ప్రణాళిక, దుష్టమైన ఆలోచన, వాడు హామాను, ఆ శత్రువు, యూదుల శత్రువు, వాడు వేసిన దుష్టమైన ఆలోచన అది ఏంటిది అంటే ఎస్తేరును మరి ఆమె ప్రజలను పూర్తిగా సంహరించాలని, పూర్తిగా ఒక సంహరణ వాళ్ళపైకి తీసుకురావాలని, హతము చేయాలని వాడు ప్రణాళిక వేశాడు. దాన్ని చట్టంగా కూడా తీసుకొచ్చేసాడు ఆల్రెడీ 4వ అధ్యాయంలో. అవునా కాదా? ఈ సంగతి ఎస్తేరుకి తెలియదు. కానీ ఎస్తేరుకి తెలియజేసింది ఎవరంటే మొర్దెకాయి. అయితే మొర్దెకాయి డైరెక్ట్గా చెప్పలేదు. అవునా? ఎవరు తీసుకెళ్లారు? హతాకు. గుర్తుందిగా మీకు? హతాకు ఎవరు? అతను నపుంసకులలో ఒకడు. ఇప్పుడు మొర్దెకాయి ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్నాం అయితే, హతాక్ ఎవరంటే 5 రకాల పరిచర్యలు. ఎందుకంటే హతాక్ అంటే అర్థము వరం అని అర్థం. 5 రకాల పరిచర్యలు. ఆ వరం ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎస్తేర్ని మేలుకొనేటట్లు చేస్తూ ఉన్నది. కానీ వారు ఎస్తేర్ని మేలుకొలుపు చేస్తున్నది ఏంటిది అంటే అది మొర్దెకాయి వర్తమానం. మీకు అర్థమైందని చెప్పింది? అది మొర్దెకాయి వర్తమానం. మొర్దెకాయి వర్తమానము హతాకు ద్వారా ఎస్తేర్ దగ్గరకు వెళ్తా ఉన్నది. ఎస్తేర్ని అది మేలుకొలుపు చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఎస్తేర్ మేలుకొన్న తర్వాత ఏం చేస్తూ ఉన్నదంటే ఆమె తనను తాను సమర్పించుకుంటా ఉన్నది. హల్లెలూయా! ఆమె తనను తాను సమర్పించుకుంటా ఉన్నది. ఇప్పుడు కూడా ఎస్తేర్ ఏం చేయాలి? ఇప్పుడు అపవాది యొక్క దుష్టమైన ప్రణాళిక మనకు తెలిసిపోయింది. వాడు ఈ యొక్క ప్రపంచంలో వాడు ఇప్పుడు తీసుకొస్తున్న ఈ యొక్క మహమ్మారి ద్వారా, మరి ఇప్పుడు ఆర్థిక సంక్షోభముల ద్వారా, ఈ సమస్తమైన వాటి వెనకాల వాడుకున్న లక్ష్యం ఎవరంటే మనమై ఉన్నాం. అది వాడు తీసుకొచ్చే చట్టాలు మనల్నే టార్గెట్ చేయబోతా ఉన్నాయి. మనల్ని అవి లక్ష్యంగా చేయబోతా ఉన్నాయి. అది మనకి ఈ రోజున మన మొర్దెకాయి విలియం బ్రెన్నాం ద్వారా ఈ 5 రకాల పరిచయలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 రకాల పరిచయల ద్వారా విలియం బ్రెన్నాం వర్తమానం ద్వారా ఈరోజు ఇవ్వబడతా ఉన్నది మనకు. అందుకే ఇప్పుడు ఎస్తేర్ ఏమవుతుందంటే మేలుకొంటా ఉన్నది. మేలుకొనడమే కాదు, ఇప్పుడు ఏం చేయాలి? ఆమె సమర్పించుకోవాలా. షీ హ్యావ్ టు సబ్మిట్. సమర్పించుకోవాలి. అవసరమైతే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడాలి. ఎస్తేర్ ఏమన్నది? నేను నశించేదను అన్నది ఆమె. అంటే ఆమె ఎలా మాట్లాడుతుందంటే ప్రాణం ఇవ్వడానికి కూడా ఇప్పుడు సిద్ధముగా ఉంది. ఇప్పుడు కూడా వధువు ఎలా ఉండాలి? ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నేను మాత్రం ఏ పరిస్థితిలో ఆ ప్రతిమకు మొక్కను. షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గరికి వస్తుంది ఇప్పుడు అది. వాళ్ళు కూడా ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారే తప్ప వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రతిమకు మొక్కడానికి, దానికి వంగడానికి, దాన్ని నమస్కరించడానికి, దానిలో చేరడానికి వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు అక్కడ. ఓ వండర్ఫుల్! హల్లెలూయా! దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 5వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు 3వ దినమందు 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉందామె. అవునా? యూదులందరూ కూడా ఉపవాస ప్రార్థన ఉన్నారు. అవునా? 3వ దినమందు ఇప్పుడు ఏం చేయాలి? మనం ఉపవాస ప్రార్థనలో ఉండాలా. ఈరోజు ఒక్కరు కూడా రాలే ఉపవాస ప్రార్థనకు. అంటే ఉపవాస ప్రార్థన చక్కగా మర్చిపోయిందని నాకు అర్థమైపోయింది. ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థనకు రాలే ఈ రోజున. మరి వస్తే కరోనా వైరస్ వస్తుంది అనుకుంటానేమో, నాకు అర్థం కావట్లేదు. మీ ఇంట్లో కరోనా వైరస్ రాదనుకుంటానా?
మీరు కొనే కూరగాయల ద్వారా రావచ్చు, మీ ఇంటికి వచ్చే చుట్టాలు వచ్చిపోయేటల ద్వారా రావచ్చు, లేకపోతే మీరు కొనే పాల ప్యాకెట్ల ద్వారా రావచ్చు, లేకపోతే మీరు కొనే ఆ మాంసం ద్వారా రావచ్చు. అరే చాలా రకాలుగా రావచ్చు. అది చర్చ్కి వస్తే కాదు, అక్కడ ఉపవాస ప్రార్థన చాలా ముఖ్యం మనకు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సమయంలో మనం ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించాల్సిన సమయం ఇది. ఎక్కువ ప్రార్థనలో ఉండాల్సిన సమయం ఇది. ఉపవాసం ఉండాల్సిన సమయం ఇది. అదిగో ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నది. ఎస్తేరు ప్రజలు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నారు. అందరూ ఉపవాసంలో ఉన్నారు. ఎందుకు? సమయం అలాంటిది, పరిస్థితి అలాంటిది, దుష్టుని యొక్క ప్రణాళిక అలాంటిది, వాడు వేసిన దుష్టమైన ఆలోచన అలాంటిది. వాళ్ళ శత్రువైన హామాను దుష్టుడు, వాడు వేసిన యొక్క ప్రణాళిక అలాంటిది, వాడు తీసుకురాబోతున్న సంహరణ అలాంటిది. ఇప్పుడు కూడా మనకు అలాంటిదే ఉన్నది. మనకు కూడా దానికి ఏం చేయాలా? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా, ఉపవాస ప్రార్థనలో కూర్చోవాలా, ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడగాల మనం. అర్థమవుతుందా నేను చెప్పింది? చూడండి, ఆమె 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. 3వ రోజు ఏం చేసిందో చూడండి. 3వ దినమంది ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజ ఆవరణంలో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. వావ్! ఆమె నిజంగానే రాజు యొక్క దయను పొందుకున్న స్త్రీ ఆమె. ఈరోజు ఈ స్త్రీ, ఈ ఎస్తేరు కూడా నిజంగానే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్న ఆ యేసుక్రీస్తు యొక్క దయ పొందుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా భూమిపైన అంటే అదిగో ఈ ఎస్తేరు ఉన్నది ఇక్కడ. గమనించండి, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉంటే రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతి నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, వావ్! ఏం ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. ఓ ఈరోజు మనల్ని కూడా ఏమని పిలుస్తాడు ఆయన? ఓ పరలోకపు రాణి. అలానేనా మనల్ని పిలిచేది ఇప్పుడైనా? ఆయన పరలోకపు రాజు అయితే మనం ఎవరము? పరలోకపు రాణి మనము. హల్లెలూయా! ఆయన భూమి ఆకాశములకు రాజు అయితే మనం ఎవరము? మనము భూమి ఆకాశాలకు రాణి అయి ఉన్నాం మనం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయితే మనం రాణులకు రాణి మనము. రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా, గమనించారా? ఆమె ఇప్పుడు పలికితే చాలు, రాజ్యంలో సగం మట్టుకు జరిగిపోతుంది. అది పలకబడిన మాట పరిచర్య. కానీ పలకబడిన మాట పరిచర్యకు ముందు ఆమె మేలుకొన్నది, సమర్పించుకొని ఉపవాస ప్రార్థనలు చేసింది. వింటున్నారని చెప్పింది. ఆ తర్వాత విజ్ఞాపన చేయబోతా ఉన్నది. ఇప్పుడు ఆమె తన ప్రజల కోసం రాజు దగ్గర విజ్ఞాపన చేస్తుందా లేదా? నెక్స్ట్ మనం అదే చూడబోతాను. ఆ తర్వాత ఆమెకే అప్పచెప్తున్నాడు, మీకేం కావాలో చెప్పని చెప్పేసి రాణికే రాజు అప్పచెప్తున్నాడు. నువ్వేది అడిగితే అది రాజ్యంలో సగం అడుగు జరుగుతుందని పొలకబడిన మాట ఒక పరిచయం ఇచ్చేస్తా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది మనకు. ఈ మొర్దెకై ఒక వర్తమానము హతాకు ద్వారా 5 రకాల పరిచర్యల ద్వారా ఇప్పుడు ఈ ఎస్తేరుని మేలుకొలిపజేస్తున్నది, ఈ రాణి అనే ఎస్తేరుని. ఆమేన్. ఇప్పుడు మేలుకొన్న తర్వాత ఈమె ఏం చేయాలి? ఇప్పుడు ఈమె సమర్పించుకోవాలి, తన ప్రజల కోసం అర్పించుకోవాలి. ఆమె విజ్ఞాపన చేయడానికి, హల్లెలూయా, ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆమె విజ్ఞాపన చేస్తుంది. ఆమె 7వ ముద్ర కింద ఇవన్నీ ఉన్నాయా లేవా? విజ్ఞాపన జరిగిందా లేదా? వినబడతలేదు నాకు. విజ్ఞాపన. అబ్రహాము తన తప్పిపోయిన సహోదరుడు కోసం విజ్ఞాపన. సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వచ్చినప్పుడు విజ్ఞాపన చేశాడా లేదా? అక్కడ విజ్ఞాపన. హల్లెలూయా. తన తప్పిపోయిన సహోదరుడు కోసము కత్తి పట్టాడా లేదా? కత్తి పట్టాడా లేదా? కత్తి పట్టి వెళ్ళి ఎప్పుడైనా యుద్ధం చేయని అబ్రహాము అప్పుడు యుద్ధం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. యుద్ధం చేశాడా లేదా? అబ్రహాము అప్పుడు యుద్ధం చేసేటప్పుడు గెలుస్తాడని అబ్రహాంకి ఎలా తెలుసు? ఎందుకంటే నేను ఇదివరకే చెప్పాను దాని మీద.
వాళ్ళు ప్రపంచాన్ని జయించిన రాజులు వాళ్ళు. అది ప్రపంచ యుద్ధం, చదవండి మీరు బైబిల్లా. అది ప్రపంచ యుద్ధం, అది ప్రపంచాన్ని జయించారు ఆ రాజులు. అప్పటికే వాళ్ళు సొదొమ గొమొర్రా రాజులను కూడా జయించి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెరలోని తీసుకెళ్లాడు. అక్కడే లోతు భార్య పిల్లలు, లోతుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి లోతును కూడా వాళ్ళు తీసుకెళ్లారు. కానీ ఎప్పుడైతే అబ్రహాము దగ్గరికి ఆ లోతుకు సంబంధించిన ఒక వ్యక్తి తప్పించుకొని వచ్చి, ఇదిగో నీ సహోదరుని కుమారుణ్ణి వాళ్ళు బంధించుకొని తీసుకెళ్తారు అన్నప్పుడు, వెంటనే తన దగ్గరున్న ఆ 380 మందిని వాళ్ళను కత్తి పట్టుకొని వాళ్ళు ఆల్రెడీ శిక్షణ పొందుకొని ఉన్నారట. ట్రైన్డ్, వాళ్ళు శిక్షణ పొందుకున్న దాసులు. వాళ్ళను కత్తి పట్టుకొని ప్రపంచాన్ని జయించిన రాజుల మీదకి వెళ్తా ఉన్నాడు. అబ్రహామా, అంత తక్కువ మందిని పట్టుకొని అంత పెద్ద సైన్యం దగ్గరికి వెళ్తున్నావా? ఎప్పుడు అంతకుముందు యుద్ధం చేసిన అనుభవం లేదు, ఎప్పుడు అంతకుముందు యుద్ధం చేసిన ఆ యొక్క అనుభవాలు కానీ అవన్నీ ఏమీ జరగలేదు. మరి ఎలా వెళ్తున్నావు? వెళ్ళక ఏదో చిన్న యుద్ధాలు కాదు, ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని జయించి వెళ్తున్న ఆ రాజులపై యుద్ధము. కానీ అబ్రహాం విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు అంతకుముందు అధ్యాయంలోనే ఏమని చెప్పాడంటే, ఈ దేశమంతా నీకు ఇస్తా ఉన్నా నేను, నువ్వు దీని వెడల్పు, దీని పొడుగు, దీని చుట్టూ నువ్వు ఎంత తిరుగుతావో అదంతా నీది అని చెప్పేశాడు. అబ్రహాం ఆల్రెడీ తిరిగేశాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఆయన యొక్క రేఖలో ఉన్నారు. ఆ రాజ్యాన్ని జయించి, ఆ రాజులను జయించి వినండి. రాజులను సంహారము చేయడానికి బయలుదేరాడు. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఏ వాగ్దాన దేశంలోనైతే అబ్రహాము నిలబడి ఉన్నాడో అదే వాగ్దాన దేశంలో వాళ్ళు కూడా ఉన్నారు. అబ్రహాం ఆ వాగ్దాన దేశంలో ఉన్నంతసేపు ప్రపంచాన్ని జయించిన రాజులు వచ్చి అబ్రహాముతో యుద్ధం చేసినా, లేదా అబ్రహాము వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసినా వాళ్ళు ఓడిపోవాల్సిందే. ఎందుకంటే వాళ్ళున్న రేఖ, వాళ్ళున్న ప్రాంతం ఏదైతే ఉందో అది అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ప్రదేశం. అందుకోసమే అబ్రహాము వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకున్నాడు, ఏ చోటు ఉన్నారో తెలుసుకున్నాడు, ఎంత దూరం ప్రయాణం చేస్తారో తెలుసుకున్నాడు. ఎప్పుడైతే అబ్రహాముకు అర్థమైందో, ఓ వాళ్ళు ఎక్కడో లేరు, నాకు ఇవ్వబడిన ఆ దేశం యొక్క భాగంలోనే ఉన్నారు, అయితే ఖచ్చితంగా నాకే ఇప్పుడు విజయం అని చెప్పి వాళ్ళ మీదికి వెళ్ళి వాళ్ళపైన యుద్ధం చేసినప్పుడు, హల్లెలూయా, ప్రపంచమును జయించిన రాజులను దేవుడు ఆ 4 రాజులను దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పాడో తెలుసా? అబ్రహాము చేతికి అప్పచెప్పాడు. తన సహోదరుని కుమారుడైన లోతును, లోతు భార్యను, పిల్లలను, వారు కలుగున సమస్తాన్ని విడిపించి తీసుకొని వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అది నువ్వు వాగ్దానములో ఉన్నంతసేపు, నీ వాగ్దానములో అపవాది వచ్చినా, కరోనా వైరస్ వచ్చినా, లేకపోతే మరణం వచ్చినా, రోగం వచ్చినా ఏది నిన్ను జయించలేదు. ఎందుకంటే నువ్వు వాగ్దానంలో ఉన్నావు కాబట్టి. గ్లోరీ, హల్లెలూయా. అబ్రహాం యొక్క విశ్వాసం అది. ఈరోజు అబ్రహాం యొక్క విశ్వాసమే అబ్రహాము రాజసంతానమైన మనము కూడా కలిగి ఉండాలా. అలాగైతేనే మనం అబ్రహాము రాజసంతానం అని పిలువబడతాం. అబ్రహాంకి మనం రాజసంతానం అని ఎలా పిలువబడుతున్నాం? ఆయన ఈ విశ్వాసమును కలుగున్నందుకు. అబ్రహాము కలుగున్న విశ్వాసమే నేడు వధువు కలుగున్నది. అబ్రహాము కలుగున్న విశ్వాసమే నేడు పెళ్లి కుమార్తె కలుగున్నది. ఆయన ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళు కలుగున్నారు వాళ్ళు. అందుకే వీళ్ళ యుద్ధములో ఎవరు నిలబడలేరు. అందుకే ప్రవక్త అన్నాడు, ఎన్నడూ పోరాడనటువంటి అతి గొప్ప పోరాటం ఇదే అన్నాడు ఆయన. గ్లోరీ, హల్లెలూయా. ఎన్నడూ పోరాడినటువంటి అతి గొప్ప పోరాటం ఇదే అన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు చూడండి, స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ. రాజులను సంహరించి అబ్రాహాం తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు ప్రత్యక్షమయ్యాడు, రొట్టె ద్రాక్షరమును పట్టుకొని. ఆమేన్ అంటారా? హల్లెలూయా. చూడండి, లేఖనాలు ఎంత స్పష్టంగా మన కాలాన్ని చూపిస్తూ ఉన్నాయో. ఆమేన్. మనం కూడా ఇక్కడ ఏం చేయబోతున్నాం? మనం దీన్ని జయించాక, ఈ మరణాన్ని జయించాక, ఆమేన్, హల్లెలూయా, మనం వెళ్ళిపోయినప్పుడు ఏం చేయబోతున్నాం? అక్కడ మనం రొట్టె ద్రాక్షరసం తీసుకోబోతున్నాం.
ఏసేమని చెప్పాడు? చివరిసారిగా ఆయన ఇస్తున్నప్పుడు ఏమన్నాడు? ఇక నేను మళ్ళీ మీతో పాటు తండ్రి ఇంట్లో తీసుకునే వరకు నేను దీన్ని ముట్టను అన్నాడు ఆయన. సో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరగబోతున్నది? మనం పెళ్లి విందుకు వెళ్ళినప్పుడు మనం అక్కడ రొట్టె ద్రాక్ష రసం, అంటే మళ్ళీ మనము అక్కడ ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనబోతా ఉన్నాం. ఎవ్రీథింగ్ టైప్స్, ప్రతిదీ కూడా మనకు సాదృశ్యాలుగా చెప్పబడుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఎస్తేరుతో అంటున్నాడు, నీకేం కావాలో చెప్పు, నీ మనవేంటో చెప్పు, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా ఎస్తేరు అంటున్నది, ఎస్తేరు రాజునకు యుక్తంగా తోచినడలా నేను రాజు కొరకు సిద్ధం చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమె ఇప్పుడు ఇంకా పలకమన్న మాట పరిచయలోనికి ఇంకా రాలేదు ఆమె. ఎందుకంటే ముందు విజ్ఞాపన చేయాలి. మేలుకొన్నది, మేలుకొని వర్తమానం వచ్చింది ఆమెకు, మొర్దెకై వర్తమానం హతాకు ద్వారా. ఆమె పరిస్థితి ఏంది ఆమె చూసింది, ఆమె ప్రజల పరిస్థితి ఏంది ఆమె చూసింది. దుష్టమైన ఆలోచన అపవాది కలుగున్నాడని అర్థమైంది. హామాను, అగాగీయుడైన హామాను, వింటున్నారా? వాడు ఆల్రెడీ చట్టం తీసుకొచ్చాడని అర్థమైంది. ఆ చట్టాలని ఆమె కోసము, ఆమె ప్రాణాల కోసమని అర్థమైంది. ఆమె షూషాను కోటలో ఉన్నా కూడా ఆమె ప్రాణమునకు రక్షణ లేదు. మీకు అర్థమైందని చెప్పింది. ఆమె రాణి అయి ఉన్న ఆమె ప్రాణాలకు రక్షణ లేదు. కాబట్టి ఆమె అవన్నీ గ్రహించింది ఆమె. అందుకే ఆ వర్తమానాలకు మేలుకునేటట్లు చేసిన తర్వాత ఆమె సమర్పించుకున్నది, ఉపవాస ప్రార్థన చేసింది, సమర్పణ చేసుకున్నది. నశించినా నశించిపోతాను, కానీ నా ప్రజల కోసం నిలబడతాను. అబ్రహాము కత్తి పట్టుకొని వెళ్తున్నప్పుడు నశించినా నశించిపోవచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ యుద్ధాలు చేయించుకుంటూ వచ్చారు చాలా నెలల నుండి. అలాంటి యుద్ధ వీరులపైకి వెళ్తున్నాడు అబ్రహాము. కానీ అబ్రహాముకున్న విశ్వాసం ఏంటిదో, అబ్రహాముకున్న ప్రత్యక్షత ఏంటిదో మనకు తెలుసు. అలానే ఎస్తేరుకున్న ప్రత్యక్షత ఏంటో తెలుసు. హల్లెలూయా. ఆమె రాణిగా ఎన్నుకోబడిందే దయాదాక్షిణ్యముల ద్వారా, రాజు యొక్క దయాదాక్షిణ్యముల ద్వారా. ఈరోజు మనము కూడా రాణిగా ఎన్నుకోబడిందే రాజు యొక్క దయాదాక్షిణ్యముల ద్వారా. కృప ద్వారానే మీరు రక్షించబడితిరి, కానీ ఇది మీ వలన కలిగినది కాదు అన్నాడా లేదా? ఇది దేవుని వరమే అని చెప్పాడా లేదా? తెలుసా ఆమెకు దయాదాక్షిణ్యం ద్వారా నేను రాణినైనాను. అదే దయాదాక్షిణ్యాల ద్వారా నేనిప్పుడు శత్రు యొక్క ఆ దుష్టమైన ప్రణాళికను, ఆ సంహరణను నేను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకంతో వెళ్ళింది ఆమె. అందుకే ఆమె నీకు సగం మట్టుకు రాజ్యమైన నువ్వు పలికింది జరుగుతుంది అని అన్నప్పుడు ఆమె వెంటనే అడుగుతలేదు, విజ్ఞాపన చేయాలా. సో అందుకే ఎక్కడ రమ్మంటుందంటే విందుకు రమ్మంటుంది. లెట్ us pray, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామడవైన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, కృపలో ఐశ్వర్యంతుడగు తండ్రి, నీకు స్తోత్రములు. మా పట్ల దయా దాక్షిణ్యము కలిగిన దేవుడవు నీవు. అందరి పట్ల లేదు నీకు దయా దాక్షిణ్యములు. మా పట్ల మేము ప్రత్యేకమైన జనులం, మేము ఏర్పరచబడిన వాళ్ళం, ఎన్నుకోబడిన వాళ్ళం. మేము ఎన్నుకోలేదు, నువ్వెన్నుకున్నావు. మేము ఏర్పరచుకోలేదు, నువ్వు ఏర్పరచుకున్నావు. అంతయు కృప ద్వారా ప్రభువా. అందుకే మేము ఆ కృపలోనే ఉండగోరుతున్నాం. కృపా తలరాయి, అది కృప అని కేకలు వేస్తూ ఆ తలరాయి దిగొచ్చున్నది. ఇదంతయు కృప పైన ఆధారపడింది. మేము మార్పు చెందేది కృప ద్వారానే ప్రభువా. ఎత్తబడే విశ్వాసం కృప ద్వారా పొందుకున్నాం. మేము కృప ద్వారానే ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకుంటా ఉన్నాం. మేము ఎత్తబడే విశ్వాసాన్ని పొందుకునేదే ఎత్తబడే కృప మాకున్నదని చూపించడానికి. అందుకే ప్రభువా, ఈ కృపా వర్తమానం, ఎత్తబడే విశ్వాసం, ఈ తలరాయి వర్తమానం, ఆ శిరస్సు నాయకత్వం నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువైన దేవా, ఖచ్చితంగా ఈ రాత్రి మరొక్కసారి నువ్వు మాతో మాట్లాడము తండ్రి. మా పట్ల నువ్వు కలుగున ప్రణాళికను మాకు బయలుపరచు. ఆ ముద్రలు తెరవబడడం వలన మొత్తము సంకల్పమంతా తెరవబడింది. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు, ఆది కాండము 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన 22వ అధ్యాయం వరకు ప్రభువా, మొత్తం నీ సంకల్పం అంతా, నీ ప్రణాళిక అంతా, నీ యొక్క ప్రభువా, ఆ విమోచన పథకం అంతా తెరవబడింది ప్రభువా.
నీ మనసులో ఆ వెనక భాగములో ఉన్న ఆ రహస్యాలు కూడా ఇప్పుడు బయలుపరచబడ్డాయి. ఎందుకంటే వధువు నీ మనసును కలిగి జీవించాలి, నీ పెళ్లి కుమార్తె నీ మనసును కలిగి జీవించాలి. రాజు మనసును ఎరిగి రాజుతో నడవాలి ఇప్పుడు ఆమె. రాజు మనసుతో ఆమె ఇప్పుడు నడిపించబడాలి ఇప్పుడు ఆమె. అందుకే ప్రభువా, ఇప్పుడు నువ్వు నీ మనస్సును మాలో కుమ్మరించావు తండ్రి, నీ మేధస్సును మాలో కుమ్మరించావు. యేసయ్యా, నీకు నిశ్చయముగా ఈ రోజున ఈ విషయాలను గ్రహించేటట్లుగా నువ్వు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా, ఎంత గొప్ప కృపనో మాకు అర్థమవుతున్నది. ఓ ప్రభువా, మరి ఈ రోజున ఇదిగో సాతానుడు అపవాది మా కొరకు వాడు వేసిన ప్రణాళిక ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభములో, ఈ ఆర్థిక మాంద్యములో, మరి ప్రవక్త ముందే చెప్పాడు ఈ ఆర్థిక మాంద్యంలో ఏం రాబోతున్నాయో, ఈ ఆర్థిక మాంద్యం ఎలా ప్రపంచాన్ని కుదిపివేస్తుందో, ఈ యొక్క వైరస్లు, ఈ యొక్క ప్రపంచ దేశాల మధ్యలో ఏర్పడుతున్న యొక్క రోగములు, సూక్ష్మ క్రిముల యొక్క యుద్ధాలు, ఇవన్నీ ఏ విధముగా ఆ చట్టాలను తయారు చేసి వధువుని ముఖ్యముగా అవి టార్గెట్ చేస్తాయి, అవి లక్ష్యం చేస్తాయో ప్రవక్త చెప్పి ఉన్నాడు ప్రభువా. మా మొర్దెకాయి ఆల్రెడీ చెప్పి ఉన్నాడు తండ్రి. 50 ఏళ్ళ క్రితమే చెప్పి ఉన్నాడు ఆయన, 55 ఏళ్ళ క్రితమే. ప్రభువా, ఇప్పుడు మేము దాన్ని నమ్ముతున్నాం. వి బిలీవ్ ఇట్ లార్డ్. మేము నమ్ముతున్నాం ఇప్పుడు దాన్ని, ఖచ్చితంగా మేము దాన్ని విశ్వసిస్తున్నాం. నువ్వే ప్రభువా మాకు బయలుపరిచి ఇంకా గ్రహించే మనస్సును దయచేయి, పట్టుకునే కృపనివ్వమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ రిచ్లీ బ్లెస్ యూ అండ్ మే ద లార్డ్ కీప్ యూ ఆల్. దేవుడు మీ అందరిని అత్యధికంగా దీవించును గాక, మీ అందరినీ ప్రభు కాపాడును గాక, రక్షించును గాక. ఆమేన్. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చూడండి, ఇలాంటి ఒక సంఘటననే మనము పోయిన గురువారమున మనం చూసాం. ఎక్కడ అంటే దానియేలు గ్రంథంలో. ఒకసారి దీన్ని ఇలాగనే ఉంచి నాతో పాటు దానియేలు గ్రంథం దగ్గరికి రావాలని కోరుతా ఉన్నాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 3rd చాప్టర్ 3వ అధ్యాయంలో ప్రతిమ ఒకటి తయారు చేయబడ్డారు. దానికి అందరూ మొక్కవలనని రాజాజ్ఞ ఇవ్వబడింది. నెబుకద్నెజర్ రాజు ఒక కాలంలో, బబులోను కాలంలో. 9వ వచనం నుండి 3వ అధ్యాయం 9వ వచనం నుండి దానియేలు గ్రంథం. రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఇలాగూ మనవి చేసిరి. ఎవరు? పైన 8వ వచనం చదివితే, ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నొద్ద ఇలాగూ మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించును గాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి, ఏదనగా బాకాను, పిల్లన్గ్రోవిని, పెద్ద వీణను, విపంచికను, సింఫోనియాను, సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడే బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలను. సాగిలపడి నమస్కరింపమని వాడెవడో మండుచున్న అగ్నిగుండములో వేయబడును. రాజా, తాము షడ్రకు, మెషాకు, అబెద్నగో అను 3 యూదులను బబులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదని అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షడ్రకును, మెషకును, అబెద్నగోను పట్టుకొని రండని ఆజ్ఞగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు, మెషకు, అబెద్నగో, మీరు నా దేవతను పూజించడం లేదనియు, నేను నిలబెట్టించిన దేవత, మీరు గమనించారా? దేవత, ఈ యుగ సంబంధమైన దేవత. వింటున్నారా? నా దేవతను మీరు పూజించడం లేదనియు, నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియాను, విపించకును, సకల విధములకు వాద్య ధ్వనులు మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తతక్షణమే మండుచున్న వేడిమి గల
అగ్నిగుండములో మీరు వేయబడుదురు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? గమనించండి, ప్రతిమ. ప్రకటన 13లో కూడా ప్రతిమ కనబడతా ఉంది మనకు, అవునా? ఆ 2 క్రూర ముఖములు. మొదటి క్రూర ముఖము అది ఏమిటో కాదు కానీ అది రోమ్ అయి ఉన్నది, పోపు రోము. రెండవ క్రూర ముఖము అది ఏమిటో కాదు కానీ అది అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశమై ఉన్నది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశమే మన రెండో క్రూర ముఖము. ఈ రెండో క్రూరముఖము మొదటి క్రూరముఖం కోసము ఒక ప్రతిమను తయారు చేస్తున్నట్టు అక్కడ కనబడుతున్నది. మరి భూలోకంలో ఉన్న ప్రతి వాణిని ఈ రెండో క్రూరముఖము ఆ ప్రతిమకు నమస్కరించవలనని, దానికి లోబడవలనని మరి అందరినీ బలవంతం చేస్తున్నట్టు చెప్పబడుతున్నది. మరి అదే మృగం యొక్క గుర్తు, మృగం యొక్క ముద్ర అని కూడా మనకు అర్థమైంది. ఆ మృగం యొక్క గుర్తు, ఆ మృగం యొక్క ముద్ర. మరి దానిని వేయించుకొనని వారు, దానిని కలుగు లేని వారు 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 అమ్ముటకు కానీ కొనడానికి కానీ వీలు లేదని కూడా మనం చూసాం, అవునా కాదా? మరి పోయిన వారం నేను క్లియర్గా చెప్పాను, మీకేమైనా ప్రైవసీ ఉందంటారా? ప్రైవసీ అంటే తెలుసుగా, వ్యక్తిగతమైన జీవితం ఏదైనా ఉందా మీకు? మీ పైన నిఘా ఉందని మీకు తెలియదు. ఎస్, మీ ప్రతి విషయము ఈరోజు ప్రభుత్వానికి తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావో, ఏం కలుగున్నావో ప్రతి విషయము ఈరోజు నువ్వు ప్రభుత్వానికి దాచి ఉంచేది ఏమీ లేదు. అందుకే నీ పొలాలు, నీ ఇళ్ళ స్థలాలు, లేకపోతే నీ బ్యాంక్ బ్యాలెన్స్లు, లేకపోతే నీ ఉద్యోగము, లేకపోతే ఇంకేవైనా సరే ఆ సమయానికి వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, ఆ ప్రపంచ సంఘముల సమాఖ్య, మరి ఆ రోమన్ క్యాథలిక్తో ప్రపంచ సంఘముల సమాఖ్య ఏంటిది? అది ప్రొటెస్టెంట్ సంఘముల యొక్క సమితి. అది ఆ ప్రొటెస్టెంట్ సంఘముల యొక్క సమితి మరియు రోమన్ క్యాథలిక్తో కలిసి మొత్తం ప్రపంచాన్ని పరిపాలించే సమయానికి వచ్చినప్పుడు ఆ ఒత్తిడి నీకు వస్తున్నది. ఆ ఒత్తిడి అది ఎలా వస్తుంది అంటే అది చట్టపూర్వకంగా వస్తుంది. వింటున్నారా? ఇక్కడ చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగో కాలంలో అదొక చట్టం, బబులోను చట్టం. మరియు శిరస్సు బబులోన్ అయితే పాదముల దగ్గర మహాబబులోను. శిరస్సు బబులోన్ అయితే పాదముల దగ్గర మహాబబులోను. ప్రకటన 18. హల్లెలూయా. ఇప్పుడు మహాబబులోను పరిపాలనలో కూడా అలాగనే ఆ ప్రతిమ వస్తుంది. ఆ ఆర్గనైజేషన్లో, ఆ సంస్థలో నువ్వు చేరాల్సిందే, ఆ వ్యవస్థలో నువ్వు చేరాల్సిందే, దాంట్లో నువ్వు కలవాల్సిందే అంటారు. అది నువ్వు చేరకపోతే మాత్రం నీకు కొనడం కానీ అమ్మడం లేదు. మరి నేను ఆల్రెడీ మీకు వివరించాను ఎందుకు ఇప్పుడు డిజిటలైజేషన్ జరుగుతుంది అంతా కూడా, ఎందుకు ఇప్పుడు డబ్బు మొత్తము ఇప్పుడు నగది, ఇప్పుడు కరోనా వైరస్ అనే పేరుతో భయపెడుతున్నారు. కానీ అంతకుముందే వచ్చింది ఇది. ఏంటిది? నగదు లావాదేవీలు కాకుండా మొత్తం మీరు ఈ యొక్క డిజిటల్ ద్వారానే చేయాలని చెప్పేసి, కార్డుల ద్వారానే చేయాలని చెప్పేసి, అవునా కాదా? ఎందుకు? ప్రవక్త చెప్పాడు, ప్రపంచమంతా కూడా ఈ యొక్క నోట్లు ఏ దేశంలో ఏ పేరుతో ఆ కరెన్సీ పిలువబడిన, అది దినార్ కావచ్చు, అది డాలర్ కావచ్చు, లేకపోతే అది రూపీ కావచ్చు, లేకపోతే అది ఇంకేదైనా కావచ్చు, సౌత్ ఆఫ్రికా డాలర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా చెల్లని నోట్లుగా మారబోతున్నాయి. ఎందుకంటే అవన్నిటిని ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవి చెల్లని నోట్లుగా ప్రకటించేస్తుంది. పలానా తారీఖు వరకు మీరు అందరూ మీ దగ్గర ఉన్న డబ్బునంతా డిపాజిట్ చేయాలంటది. ఆ తర్వాత కార్డులు మాత్రమే వారాలి అంటది. దానికి వాళ్ళు ఏ కారణమైనా చెప్పొచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ కారణం చెప్తున్నారు. వింటున్నారా నేను చెప్పింది? మరి అది ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ఏదైనా ఉన్నదంటే అదే. ఇప్పుడు అది కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు అంటే, ఓ నాకు పొలం ఉంది బ్రదర్, అది గవర్నమెంట్ తెలియదు. ఎందుకు తెలియదు? నీ ఆధార్ నెంబర్ కొడితే నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు ఏమేం కలుగుని అన్నీ చెప్తుంది. నువ్వు ఏ స్కూల్లో 10th క్లాస్ చదివినావో కూడా చెప్తుంది. ఇప్పుడు ఏ సంవత్సరంలో నీ 10th క్లాస్ అయిపోయింది, 1st క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నువ్వు ఏ సంవత్సరంలో ఎక్కడెక్కడ చదివినావు, ఏ స్కూల్లో చదివినావు, ఆ తర్వాత నీ ఇంటి నెంబర్ చెప్తారు. నువ్వు ఏ ఇంటర్ ఎక్కడ చదివినావు, ఏ కాలేజీలో చదివినావు, నువ్వు డిగ్రీ ఎక్కడ చేసావు, నువ్వు బీటెక్ ఎక్కడ చేసావు, నువ్వు ఎంబీబీఎస్ ఎక్కడ చేసావు, నువ్వు అసలు ఇప్పుడు నీకు ఏ ఇల్లు ఉంది, ఆ ఇంటి అడ్రస్ ఏంటిది, అన్నీ చెప్పేస్తుంది అది. ఇంకా అంటే నువ్వెవరో చెప్పడానికి కూడా కావాల్సిన ఫోటోలు, కావాల్సిన దాని ఏమంటారంటే దానికి కావాల్సిన నీ కళ్ళ దాని ఏమంటారు, అది ఆ కళ్ళది కూడా దాని ఏమంటారు బ్రదర్ ఇంగ్లీష్లో,
చేతి వేళ్ళది గుర్తులు, చేతి వేళ్ళ గుర్తులు, అలానే బయోమెట్రిక్ కాదు, బయోమెట్రిక్ వేరు, కళ్ళది ద్వారా కూడా. అంటే నీ కనులు కూడా ఇప్పుడు నువ్వు కాదని అనడానికి వీలు లేకుండా నీ కనుగుడ్లు, నీ చేతి వేళ్ళు కూడా ఇప్పుడు నువ్వే అని చెప్పడానికి కావాల్సిన రుజువులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను మార్క్ కాదు, నేను కాదు, నేను కేవీ మార్క్ నేను కాదు, కావా? ఏది నీ కళ్ళది మా దగ్గర డాటా చూస్తాను, ఒకసారి కళ్ళు ఒకసారి అందులో పెట్టి చూపించు, ఏదో నీ చేతులు పెట్టి చూడు. యు కాంట్ ఎస్కేప్, నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. నువ్వు సెటిలైట్లు నిన్ను పూర్తిగా నువ్వేం చేస్తున్నావో ఆ సెటిలైట్ ద్వారా నువ్వు అనుకోవచ్చు, ఓ నేను ఇంట్లో ఉన్నాను, నేను లోపల ఏం చేస్తున్నా ఎవరు తెలియదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ సెటిలైటే మనల్ని చూస్తూ ఉంటే అసలు సృష్టికర్త ఆయన కంటికి మనం కనబడతలేదని ఎట్లా ఉంచుకుంటానో నువ్వు? ఇంటి దగ్గర నువ్వేం చేస్తున్నావో తెలియదు అనుకుంటానవా? మీ ఇంట్లో భార్య భర్తలు పాస్టర్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు అనుకుంటానవా? చర్చ్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు అనుకుంటానా? ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు అనుకుంటున్నారా? ఆయన చెవులకు వినబడతలేదు అనుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ మానవుడు తన మేధస్సుతో, తన జ్ఞానముతో, విజ్ఞాన శాస్త్రంలో మానవుడిని అంతగా వాడు కనిపెట్టగలిగితే, మనం 4 గోడల లోపట ఉన్నా కూడా వాని యొక్క సెటిలైట్ మనల్ని అంత స్పష్టంగా చూడగలిగితే, మన మాటలు కూడా వాళ్ళకి వినబడగలిగితే, మీకు తెలుసు మన మాటలు కూడా వాళ్ళకి వినబడతాయి. మనం బెడ్రూమ్లో మాట్లాడుకునే మాటలు కూడా, బాత్రూంలో మాట్లాడుకునే మాటలు కూడా. అలాంటి టెక్నాలజీ ఉంది ఈ రోజున. ఇప్పుడు వాడికే అంత ఉంటే మరి దేవుడికి ఎంత ఉండాలా? అందుకే ప్రవక్త అంటాడు, మనుషుల ఎదుట నటించకు, మనుషుల ఎదుట నువ్వు నటించకు, దేవుని ఎదుట సరిగ్గా జీవించు. ఎందుకంటే నువ్వు మనుషులను మోసపరచచ్చు నటన ద్వారా, కానీ దేవుని మోసపరచలేవు. ఆయన కనులు ప్రతిదాన్ని చూస్తున్నాయి, ఆయన చెవులు ప్రతిదాన్ని వింటున్నాయి. రికార్డింగ్ ఏంజిల్, రికార్డింగ్ దూత ఎప్పుడు నీ పక్కన ఉంటాడు, నీకు రికార్డ్ చేస్తూ ఉంటాడు నీ గురించి. నీ ప్రతి వ్యర్థమైన మాటకు నువ్వు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలని ఉంది బైబిల్లో. ఎట్లా చెప్తావు నువ్వు? నీకే గుర్తుకు లేదు. పోయిన సంవత్సరము ఇదే 2019లో ఇదే జూన్ నెలలో ఇదే 13వ తారీఖున ఇదే రాత్రి నువ్వేం మాట్లాడు నీకు గుర్తుకు లేదు. కానీ రికార్డింగ్ ఏంజిల్, రికార్డ్ చేసిన దూత ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టున్నాడు. అక్కడ ఏం మాట్లాడావో ఆయన రికార్డు ఒత్తితే మొత్తం బయటకు వస్తుంది. అక్కడ యు కెనాట్ ఎస్కేప్. నువ్వు అసలు ఏ మాత్రం తప్పించుకోలేవు. నువ్వు నీ మాటలు జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త. మీకు ఇంకొక సీరియస్ విషయం చెప్తున్నా. అయితే మాట్లాడితేనే కదా దేవుడు వినేది. ఇక్కడ ఈ రికార్డ్ ఏంటో తెలుసా? మాట్లాడకుండా హృదయములో ఆలోచిస్తేనే ఆయనకు రికార్డ్ అవుతూ ఉంటాయి అక్కడ. ఎందుకంటే ప్రవక్త ఏమని చెప్పాడు? నీవు భూమిపైన పలికే మాటల కంటే నీ మనసులో ఉన్న ఆలోచనలే పరలోకంలో బిగ్గరగా కేకలు వేస్తున్నాయి అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బ్రదర్, పాస్టర్ గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బ్రదర్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లోపల మాత్రం మనసులో మాత్రం వీడిని నేను ప్రేమించుడేంది ఏదో అంటున్నాను అంతే. ఇప్పుడు మాట ఈ నేను ప్రేమిస్తున్నానన్న మాట కంటే నువ్వు లోపల అనుకుంటున్నావు చూడు, వేషధారిగా నటనతో అనుకుంటానో చూడు, ఆ మాట అక్కడ వినబడతా ఉంది. ముందు మాత్రం అబ్బో మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరంటే మాకు గౌరవం, మీరంటే మాకు ఇష్టం అన్నట్టు కనబడతారు. కానీ లోపల మీరు అనుకుంటా ఉన్నారు చూడు, లోపల మీరు ప్లాన్లు వేస్తున్నారు చూడు, కుట్రలు, అది మాత్రం దేవుడికి ఇంకా స్పష్టంగా వినబడతా ఉన్నది. నువ్వు లెక్కప్ప చెప్పేది దేనికోసమో తెలుసా? నీ లోపల ఉన్న ఆలోచనలకు నువ్వు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలా. లోపల ఉన్న ఆలోచనలోకి నువ్వు దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాలి. థ్యాంక్ యూ బ్రదర్. ఐరిస్ కరెక్ట్. కళ్ళది చూస్తే దాన్ని ఏమంటారంటే ఐరిస్ అంటారు. దాన్ని ఐరిస్ పరకం, అది ఐరిస్ ద్వారా చేస్తారు అది పరీక్ష. నీ కన్ను గుడ్లు కూడా తెలుసా మన అందరిది ఒకటే గుడ్లు ఉండవని. చూడడానికి అందరికి నలుపు కనబడుతుంది కానీ మన అంతా వేరు వేరు. అందుకే నీ కళ్ళ స్థానంలో నా కళ్ళు పెట్టి చూసిన అనుకో, అది ఒప్పుకోదు. అది ఈవెన్ మన యొక్క చేతికి ఇవి ఉంటాయి కదా, దీన్ని ఏమంటారంటే ఈ గీతలు, ఇవి కూడా ఒకటి ఉండవని తెలుసా? 735 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భూమిపైన. 735 రకాలున్నాయి ఇవి.
735 కోట్ల మంది ప్రజలు ఉన్నారు మొత్తం ప్రపంచం అంతా. 735 కోట్ల రకాలున్నాయి ఈ చేతి వేళ్ళ యొక్క గుర్తులు, ఈ కనుగుడ్ల యొక్క గుర్తులు. ఆ విధంగా తయారు చేశాడు సృష్టికర్త. దట్స్ ట్రూ, అది నిజమది. నీ డిఎన్ఏ ఎవరి డిఎన్ఏతో కలవలేదు. అది నీ డిఎన్ఏ ఏ డిఎన్ఏతో కలవదు. అది నీ డిఎన్ఏ. వింటున్నారని చెప్పింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నేను దేవుని దగ్గర నుండి ఎలా తప్పించుకోలేమో దేవుని అనుకరిస్తూ ఈరోజు మానవుడు కూడా విజ్ఞాన శాస్త్రం ద్వారా అదే దాన్ని వెంబడిస్తా ఉన్నాడు. ఇప్పుడు వాడు దెర్ ఇస్ నో ప్రైవసీ. మనకి ఎలాంటి ప్రైవసీ లేదు. సరే, నేను ఇప్పుడు ప్రశ్న అడుగుతా. అసలు ఈ ముగ్గురు వాళ్ళ ఇంట్లో మోకరించలేదని ఈ గల్లీలకు ఎలా తెలుసు? ఎందుకంటే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఎవరెవరు రావాలన్నాడంటే ఆ విగ్రహం దగ్గరికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ రమ్మలేదు అక్కడికి. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ దేశాలలో ఉన్నారు. 127 ఆస్థానాలలో, 127 సంస్థానాలలో. అరే బాబు చదవనరా, అందుకే వాక్యము మనం జాగ్రత్తగా చదవాలని నేను మొత్తుకునేది. అందుకే మళ్ళీ చదువుతాను. 3:1 నుండి. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోని దూరాన మైదానములో దాన్ని నిలబెట్టించెను. మొత్తం ఎన్ని సంస్థానాలు ఉన్నాయి? 127 దేశాలు. కానీ ఇది ఉన్నది ఒక మైదానంలో. ఎక్కడ? షీనార్ దేశంలో. ఎక్కడ? బబులోను దేశంలో. ఇప్పుడు ఇండియాలో ఉన్నోడికి బబులోన్ దేశంలో ఉన్న విగ్రహం కనబడదు. ఇండియాలో ఉన్నోళ్ళు అక్కడ పోలేరు, చైనాలో ఉన్నోడు అక్కడ పోలేరు. కానీ ఇక్కడ ఆజ్ఞ చూడండి. అది 60 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను సేనాధిపతులను, ఎవరని పిలుస్తున్నాడు చూడండి, అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధేయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్య వహించిన వారందరినీ సమకూర్చుటకును రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకును దూతలను పంపగా. ప్రపంచమంతా రాలేదు అక్కడికి. ఓన్లీ వీళ్ళు మాత్రమే, సంస్థానాధిపతులు, సేనాధిపతులు, అధిపతులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, అదే జడ్జెస్, న్యాయాధిపతులు, మంత్రులు. వింటున్నారా? అన్ని దేశాల ఉన్న మంత్రులు, వీళ్ళందరినీ అక్కడ సమకూర్చాడు. ఎక్కడ? విగ్రహం ఎక్కడైతే స్థాపించబడిందో ఆ మైదానంలో. వింటున్నారా? దూరాయాను అనే మైదానంలో దాన్ని నిలబెట్టించాడు. అక్కడికి రమ్మన్నాడు వీళ్ళందరినీ. వాళ్ళందరిని రమ్మనడానికి దూరం పంపించాడు. ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడి వచ్చి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, ఇప్పుడు చాటన కేవలం అక్కడికి వచ్చిన వాళ్ళకి కాదు, మొత్తం ప్రపంచానికి. వినండి అక్కడ, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపవని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో తతక్షణమే వేయబడును. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. కేవలము శాస్త్రాధిపతులు, అధిపతులు, న్యాయాధిపతులు, మంత్రులు వాళ్ళు మాత్రమే ఆ ప్రతిష్ఠించబడిన విగ్రహం దగ్గరికి వచ్చారు, ప్రతిమ దగ్గరికి. మిగతా వాళ్ళందరూ ఎవరి దేశంలో వాళ్ళే ఉన్నారు. కానీ ఒకేసారి ఒకే టైంలో ఆ వాయిద్య ధ్వనులు వినబడినప్పుడు అందరూ అది ఎటువైపు ఉందో అటువైపు వీళ్ళు ఏం చేయాలంటే సాష్టాంగ నమస్కారం చేయాలా.
వీళ్ళందరూ సాగిలపడాలా దానికి, వీళ్ళందరూ దాన్ని మొక్కాలి. వింటున్నారా? మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో 127 సంస్థానాలలో ఈ ముగ్గురు మొక్కలేదని ఎట్లా తెలిసింది? బ్రదర్, ప్రపంచంలో 735 కోట్ల ప్రజలు ఉంటారు, మేమని ఎలా తెలుస్తుంది? ఇక్కడ ముగ్గురని ఎలా తెలిసింది? వాళ్ళు వచ్చి మరీ కంప్లైంట్ ఎవరిపైన ఇస్తున్నారంటే, ఫిర్యాదు ముగ్గురు పైననే ఇస్తున్నారు. వీళ్ళ ముగ్గురే మోకరించలేదు ఆ ప్రతిమకు, వీళ్ళ ముగ్గురే నమస్కరించలేదు. వింటున్నారా? మీకు అర్థమైందా? అంటే వాళ్ళ యొక్క నిఘా ఎలా ఉందో చూడండి ఒకసారి. అప్పుడే ఇప్పుడు చెక్ చేస్తారు, ఎవరెవరు ఇంకా చేరలేదు, ఎవరెవరి దగ్గర ఇంకా ఆధార్ కార్డు లేదు. చెక్ చేస్తున్నారా లేదా? ఆధార్ కార్డు ఇప్పుడు అందరికి వచ్చేసిందా లేదా? అందరికి అయిపోయిందా లేదా? అట్లనే ఎవరెవరి దగ్గర ఇప్పుడు మరి ఆ ఫెలోషిప్ కార్డు లేదు, ఎవరెవరు దాంట్లో చేరలేదు ఆ వ్యవస్థతో, ఎవరెవరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, లిస్టు తీయండి. తీసుడుతోడే వరంగల్ మార్క్. ఓ మార్క్, ఎవరి మార్క్? ఏంటిది ఇతని పరిస్థితి? ఇతని డేటా అంతది. ఇతను ఏదో విలియం బ్రాన్హామ్ అనే ఒక ప్రవక్త వర్తమానము నమ్ముతాడు, అదొక కల్ట్, అదొక విపరీతమైన బోధ. ఆ బోధ ఇతను నమ్ముతూ ఉంటాడు, ఇతను బోధిస్తూ ఉంటాడు. ఇతని యొక్క యూట్యూబ్లో మొత్తం మన గురించి ముందే చెప్పేశాడు. ఓ అవునా? మరి ఇతని సంఘస్థుల్లో కూడా కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది. ఓ సరే, మరి ఇంకా విజయవాడలో, సికింద్రాబాద్లో, నరసింపేటలో, రాజమండ్రిలో మొత్తం లిస్ట్ అంటది. ఎవరెవరు ఉన్నారు మొత్తం ప్రపంచంలో? ఎవరు ఉన్నారు? ఇండియాలో, అమెరికాలో, తర్వాత ఆఫ్రికాలో, ఎక్కడెక్కడ ఉన్నారు అంతది. వీళ్ళందరూ ఏంది వీళ్ళ పరిస్థితి? ఎందుకు వీళ్ళు దీనికి లోపడతలేరు? చెప్పు, పోప్ దగ్గరికి వెళ్ళు, పోప్ దగ్గరికి చెప్పు. నెబుకద్నెజర్ మన కాలానికి పోప్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓ వీళ్ళు ఏమన్నా చెప్పుకుంటారు కదా, వీళ్ళు పక్షిరాజా అని చెప్పుకుంటారు. వీళ్ళు పక్షిరాజు వర్తమానం కదా? అవును, పక్షిరాజు వర్తమానం. రైట్. వీళ్ళు సంఘం చెప్పింది కాదు మనం నమ్మాల్సింది, వాక్యం చెప్పింది నమ్మాలని చెప్పేవాళ్ళే కదా వీళ్ళు. అవునండి. వీళ్ళకు ఎవరో ప్రవక్త అని ఒకడు ఉన్నాడే, అదే అతని పేరే విలియం బ్రాన్హామ్. ఓ అతనా? ఓకే. వీళ్ళపైన నిఘా పెట్టండి, వీళ్ళకు కొనడము అమ్మడం అనేది మొత్తం ఆపేయండి, వీళ్ళ పొలాలు గిలాలు అన్నీ కూడా మొత్తం సీల్ చేసేయండి, ప్రభుత్వం సీల్ చేసేయమని చెప్పండి, వీళ్ళ వ్యాపారాలను సీల్ చేయమని చెప్పండి, వీళ్ళ ఉద్యోగాలను ఆఫీసులోకి వెంటనే లెటర్స్ పంపండి. అంత నెట్టే కదా, అంత డిజిటలైజేషనే కదా. ఒక్క రాత్రుల్లో అందరికి వెళ్ళిపోతాయి, మొత్తం అన్ని సీలే. చర్చ్ నడుపుతున్నాడా? నడుపుతున్నాడు. చర్చ్ను సీల్ చేయమని చెప్పు, వెంటనే పంపించేసి అక్కడ సంబంధితమైన పోలీస్ స్టేషన్, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కి, ఎస్ఐకి పంపించేసి, సిఐకి పంపించేసి, అక్కడ ఎస్పీకి, ఎస్పీ నుండి డిఎస్పీ నుండి సిఐకి, సిఐ నుండి ఎస్ఐకి వాళ్ళని పంపించేసి దాని తాళం వేసేమని చెప్పేసాయి. దాని తాళాలు తీసుకొచ్చేసుకోండి, గవర్నమెంట్ ముద్ర వేయండి, దాని ముద్ర వేసేయండి, దాన్ని ఓపెన్ చేయడానికి వీల్లేదని చెప్పండి, ఎందుకంటే ఇది చట్టం ఇది. ఓకే. వీళ్ళ కార్డ్స్ అని, బ్యాంక్ కార్డ్స్ మొత్తం క్యాన్సిల్ చేసి పడేయండి, వీళ్ళ పొలాలని క్యాన్సిల్ చేసేయండి, వీళ్ళు ఏమేమి ఉన్నాయి అన్నీ సీజ్ చేసేసేయండి, వీళ్ళకి సంబంధించిన అన్ని ఈడీ డిపార్ట్మెంట్కి అప్పచెప్పండి. ఓకే, ఇక చూద్దాం ఎట్లా చేరరో. నువ్వని తెలవడానికి పెద్ద సమయం పట్టదు. ప్రకటన 13 యొక్క ప్రతిమలో నువ్వు చేరలేదు, దానికి నమస్కరించలేదు అని తెలవడానికి పెద్ద సమయము పట్టదు. అదిగో ఈ ముగ్గురు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అక్కడ ఆ ప్రతిమకు మోకరించలేదు, ప్రార్థించలేదని తెలవడానికి పెద్ద సమయము పట్టలేదు. వాళ్ళు వెళ్ళారు అప్పుడున్న పోపు దగ్గరికి, నెబుకద్నెజర్ దగ్గరికి, బబులోను రాజు దగ్గరికి, మహాబబులోను రాజు. వింటున్నారని చెప్పింది. దానియేలు 9వ అధ్యాయంలో వాడు రాజు అని పిలువబడ్డాడు. తెలుసా మీకు ఆ సంగతి?
చదివారా మీరు? దానియేలు 70 వారాలు చెప్పాడు, వచ్చుచున్నట్టు రాజు, వాడు రాజుగా వస్తాడు, వాడు రాజుగా పరిపాలిస్తాడు ప్రపంచాన్ని, వాడు నియంతగా కాదు, రాజుగా. వింటున్నారా? నియంత అంటే ప్రజలను అణిచివేసి భయపెట్టి అధికారపూర్వకంగా అధికారాన్ని తీసుకోవడం. రాజు అంటే ప్రజల చేత ఎన్నుకోబడి రాజరికం చేయడం. వింటున్నారా? వాడు రాజుగా ఉంటాడు, వాడు. హల్లెలూయా. వాడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? వాడికి పెద్ద సమయం ఏం పట్టదు. ఇక్కడ రాజు దగ్గరికి వెళ్ళడానికి 127 సంస్థానాలకు రాజీనా. ఆయన దగ్గరికి వీళ్ళ ముగ్గురు కూర్చి తెల్లడానికి పెద్ద సమయం ఏం పట్టలేదు. వీళ్ళ ముగ్గురు మోకరించలేదని తెలిసిపోయింది. మొత్తం వాళ్ళు కంప్యూటర్లో చూసారు. ఎవరెవరు సెటిలైట్స్ మొత్తం చూడండి రా, అందరి ఇంట్లో అందరూ దానికి చేరారా లేదా ఒకసారి చూడండి, అందరూ మోకరించారా లేదా చూడండి, అందరూ సాష్టాంగ పట్టారా లేదా చూడండి. సార్, ఒక ముగ్గురు మాత్రం కనబడుతున్నారు. ఓయ్, ఎవరు వీళ్ళు? ఒకసారి ఎంక్వైరీ చేయి. వాళ్ళ పేరు ఏం పేరట? వాళ్ళు కొట్టారు, కంప్యూటర్ కొట్టారు. వాళ్ళ పేరు షడ్రక్. ఓకే. ఇంకోతని పేరు మెషక్. ఇంకోతని పేరు అబెద్నగో. ఓ, షడ్రక్, మెషక్, అబెద్నగో. వీళ్ళ ముగ్గురు రాజు యొక్క ఆస్థానంలో పనిచేస్తున్న వాళ్ళే వీళ్ళు, ఆయన సంస్థానంలో ఉన్న వాళ్ళే వీళ్ళు. వీళ్ళ ముగ్గురు దీన్ని వ్యతిరేకిస్తున్నారా? అయితే ఈ విషయం మనం వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఎస్తేరు కథలో 4వ అధ్యాయం చదువుదాం. 5వ అధ్యాయం మనం చదివినాక 4వ అధ్యాయం చదువుదాం ఒకసారి. అక్కడ ఏమన్నాడో చూద్దాం. అక్కడ హామాన్ ఏమన్నాడో చూద్దాం. ఎస్తేరు కథలో 4వ అధ్యాయం, 3వ అధ్యాయం. 8వ వచనం. అంతటా హామాను ఐశ్వర్యేషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. మనము ప్రత్యేకమైన జాతి ప్రజలం. మనం దేవుని జాతి ప్రజలం. మనం దేవుని సొత్తైన ప్రజలం. మనం దేవుని జాతి మనది. సూపర్ చర్చ్, సాజాతీతమైన సంఘం మనం. వింటున్నారా నేను చెప్పింది? సాజాతీతమైన జాతి మనది. ఇప్పుడు ఆ జాతి గురించి మాట్లాడుతున్నాడు. వింటున్నారా? 8వ వచనంలో, ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. కరెక్ట్. మనం పూర్తిగా అందరికి వ్యతిరేకం. అందరూ టీవీలు, సినిమాలు, సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, టిక్టాక్లు అని అంటే మనము బైబిలు, వర్తమానం, ప్రార్థన, ఉపవాసం అని మనం అంటున్నాం. అందరూ మనము దాన్ని ఏమంటారంటే, ఇంకా పెద్ద బిల్డింగ్లు కట్టాలా, చర్చిలు, ఇంకా ఎక్కువ మందిని సమకూర్చుకోవాలా, ఇంకా వాడిని వీళ్ళని తీసుకెళ్ళాలంటే మనం అంటున్నాము ఉన్నోడే పోవాలా, ఉన్నోడే ఇప్పుడు ఇంకా ఎగిరిపోవాలా, పొట్టంతా ఎగిరిపోవాలని మనం అంటున్నాం. మన విధులే వేరుగున్నాయి, మన పద్ధతులే వేరుగున్నాయి. వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? అందరూ అమెరికా సెటిల్ కావాలి, ఈ దేశంలో సెటిల్ కావాలి, ఇంత డబ్బు సంపాదించాలి, ఇన్ని పొలాలు కొనుక్కోవాలి, ఇన్ని స్థలాలు కొనుక్కోవాలి, ఇంత ఉండాలి, అంత ఉండాలంటే మనము ఉన్నవన్నీ దేవుడికి ఇచ్చేయాలా. మనకి ఇప్పుడు అవసరం లేదు, ఇవి అవసరం లేదు, మనం సంపాదించడం ముఖ్యం కాదు, దేవునితో సంబంధం కలగడం ముఖ్యమని మనం అంటా ఉన్నాం. మన విధులు వేరు, మన పద్ధతులు వేరు, మన ఆలోచనలు వేరు. అందరూ లోక సంబంధమైన మనోరంజక కార్యక్రమములలో మునిగి తేలుతూ ఉంటే, విందులు వినోదాలతో, ఎప్పుడు చూస్తున్న విందులు వినోదాలతో మునిగి తేలుతూ ఉంటే, చక్కగా స్త్రీలందరూ మంచిగా 50,000 డ్రెస్ వేసుకొని, 1,00,000 రూపాయల నగలు వేసుకొని, మొత్తం చెవులకు, ముక్కులకు మొత్తం ఒళ్ళంతా నగలు పెట్టుకొని టిప్పు టప్పుగా తిరుగుతూ ఉంటే, అవన్నీ ప్రదర్శిస్తుంటే మనము చాలా 1,000 రూపాయల చీర కూడా కాదు అది, అలాంటి చీర కట్టుకొని మనం పోతా ఉన్నాం. వాళ్ళు లిప్స్టిక్లు రాసుకొని, యవనస్తురాళ్ళు పెద్దవాళ్ళు అందరూ లిప్స్టిక్లు రాసుకొని, కనుబొమ్మలు కత్తిరించుకొని, వాళ్ళు దాన్ని ఏమంటారంటే
ఆ యొక్క బ్యూటీ పార్లర్లకు వెళ్ళి బ్యూటీగా తయారవ్వడానికి కనుబొమ్మలు కత్తిరించుకోవడము, లిప్స్టిక్లు రాసుకోవడము, ఇంకా ఏవేవో ఫేస్ వాష్లు చేసుకోవడం, అవి ఇవి చేసుకొని జుట్టు కత్తిరించుకొని స్టైల్గా తయారవుతూ ఉంటే మనము అవేవి చేసుకోకుండా నిరాభరణంగా ఏమీ లేని ఒక సామాన్యమైన సాధారణమైన స్త్రీలుగా, అమ్మాయిలుగా, యవనస్త్రాలుగా ఉన్నాం. మన విధులన్నీ వేరు, మన విధులన్నీ వేరు, మన జాతే వేరు. మనం ఎవ్వడికి అర్థం కాని జాతి. అసలు మనల్ని చూస్తే వాడు అంటాడు, అసలు మీరు భూమిపైన ఉండాల్సిన జాతి కాదు అంటారు. మనం కూడా అదే అంటాం. మేము కూడా భూమిపైన ఉండే జాతి కాదురా బాబు, కొద్దిగా వెళ్ళిపోతానమని చెప్తానం మనం. అవునా కాదా? హల్లెలూయా. అందరూ ఆ చీరకట్లలో ఆ నడుము కనబడే విధంగా. నేను మొన్న మధ్యలో ఎక్కడికో వెళ్ళినప్పుడు ఓర్ నాయనో, ఆ ఆడవాళ్ళందరూ వెనక వీపంతా ఏంలే గింతే ఉన్నది, ఇక వెనక వీపంతా, తర్వాత నడుమంతా, తర్వాత దాన్ని ఏమంటారంటే ఆ బొడ్డు కింద మళ్ళీ ఒక్కొక్కరు ఎలాంటి వేసుకొని వచ్చారంటే వావ్. నేను అనుకున్నాను, ప్రభువా నీకు వందనాలు. మనసులో అనుకున్నా, ప్రభువా నీకు వందనాలు, మా జాతి వేరు. మేము అసలు ఈ భూమికి సంబంధించిన వాళ్ళమే కాదు. మేము నిజంగా పేతురు చెప్పింది వాస్తవం. మేము ప్రయాణికులం, మేము పరదేశులం, మేము అసలు మేము ఈ భూమికి సంబంధించిన వాళ్ళమే కాదు. ప్రభువా నువ్వు త్వరగా మమ్మల్ని ఆ విశ్వాసపు నాగరికతలోనికి తీసుకెళ్ళిపోయిగా. మాది విశ్వాసపు నాగరికత, మాది భారతదేశం నాగరికత కాదు, అమెరికా నాగరికత కాదు, ఏ దేశపు నాగరికత కాదు. మనది విశ్వాసపు నాగరికత, ఫేత్ సివిలైజేషన్. అది ఎక్కడున్నది? పరలోకంలో ఉంది. పరలోకంలో జీవించాల్సిందంతా విశ్వాసం ద్వారానే, వాక్యం పైన విశ్వాసం ద్వారానే. ఆమెనంటారా? దట్స్ ట్రూ. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? వాళ్ళ విధుల గురించి మాట్లాడుతున్నాడు. వారి విధులు సకల జనముల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన వారు కారు. అస్సలు గైకొనం మనం, నెవర్, అస్సలు గైకొనం మనం. ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క దాని ఏమంటారంటే వాక్యానికి విరోధమైన చట్టాలను మనం అస్సలు గైకొనం. ఎలాగంటే అక్రమ సంబంధం తప్పు కాదు, ఒప్పుకోం మనం ఒప్పుకోం. పోలీస్ స్టేషన్ కేసు లేదు కావచ్చు, సెక్షన్లు తీసేయచ్చు, సెక్షన్లు మార్చచ్చు, కానీ మనం ఒప్పుకోం. ప్రభుత్వం యొక్క చట్టం అది, మనం ఒప్పుకోం దాన్ని, ఆ ఆజ్ఞలను ఒప్పుకోం మనం. స్వలింగ సంపర్కం తప్పు కాదు, పురుషుడు స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు, మనం ఒప్పుకోం దాన్ని. పెళ్లి కాకముందే సహజీవనం, పెళ్లి కాకముందే పిల్లలను కనేయడం సహజీవనం, పెళ్లి చేసుకోకుండా దాన్ని ఒప్పుకోం మనం. డేటింగ్లు ఒప్పుకోం మనం. అవన్నీ ప్రభుత్వానికి ఓకే కావచ్చు, మనం ఒప్పుకోం దాన్ని. వ్యభిచారాలు మనం ఒప్పుకోం దాన్ని. మీకు అర్థమైందా నేను చెప్పింది? రాజాజ్ఞలకు వ్యతిరేకం మనం. రాజాజ్ఞలకు మనం వ్యతిరేకం, వాటిని ఒప్పుకోం మనం. ఎందుకంటే మన వాక్యం చెప్తుంది అవన్నీ తప్పని. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. చూడండి ఏమంటున్నాడు, చూడండి. వాడు ఏమంటున్నాడు చెప్పండి. వారు రాజు యొక్క ఆజ్ఞను గైకొన్న వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనం కాదు. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయవారికి 20,000 మనుగల గల వెండిని రాజు ఒక ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టమును పుట్టించమనగా. చట్టము, ఎస్తేరు కాలంలో చట్టము, అలానే షడ్రక్ మెస్సిక పెట్టిన కాలంలో చట్టము, దానియేలు కాలంలో కూడా చట్టము, రాజుల కాలంలో కూడా చట్టము. వింటున్నారా? ఈ చట్టాలన్నీ ఏం చేస్తున్నాయి? ఒకటే టార్గెట్. ఒక స్పెషల్ పీపుల్, ఒక ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు భూమిపైన. ఆ కాలాలలో ఒక ప్రత్యేకమైన జాతి ఉన్నది, ఒక ప్రత్యేకమైన సూపర్ రేస్, సహజాతీతమైన జాతి ఉన్నది, సహజాతీతమైన సంఘం ఉన్నది, ఒక ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు. వాళ్ళ విధులు సకల ప్రజల యొక్క విధులకు వేరు, వాళ్ళ యొక్క ఆజ్ఞలు సకల ప్రజల యొక్క ఆజ్ఞలకు వేరు, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క నాగరికత అంతా ప్రపంచానికి వ్యతిరేకం. అది వాళ్ళది. టార్గెట్ దిస్ పీపుల్. ఈ ప్రజలను మీరు లక్ష్యం చేసుకోరండి. హామాన్ అక్కడ లక్ష్యం చేసుకున్నాడు.
ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెబుకద్నెజర్ రాజు కాలంలో, బబులోను కాలంలో, శిరస్సు కాలంలో, మళ్ళీ ఆ అన్యజనుల యొక్క రాజ్యము ప్రపంచమంతా పరిపాలిస్తున్న కాలములో మరలా అక్కడ కూడా షడ్రక్ మెషక్ అబేద్నెగోలను వాళ్ళు లక్ష్యం చేసుకున్నారు. మళ్ళీ పాదముల దగ్గర మహాబబులోను పరిపాలించే సమయంలో, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం వచ్చిన సమయంలో ఖచ్చితంగా మనల్ని వారు టార్గెట్ చేస్తారు. ఓ మేలుకోనండి, ఇప్పటికైనా మేలుకోనండి. అది వచ్చినప్పుడు చూద్దామని అనుకోకండి, వస్తుంది అది త్వరలోనే. ఎప్పుడూ చెప్తుండేవాని, ఎటు చూసినా మరణం, ఎటు చూసినా మరణం. అందరూ అనుకున్నారు మార్పాసర్ కానీ పిచ్చా, ఎప్పుడు చూసినా మరణం మరణం అంటాడు. ప్రభువా నీ కృపను బట్టే ఈరోజు మేము నీ సన్నిధికి వచ్చినాం. ఎక్కడ చూసినా మరణమే కనబడుతున్నది, మరణము కిటికీలు ఎక్కుచున్నది, మరణము ద్వారములలో ఉన్నది. ఇప్పుడు జరుగుతుందా? కిటికీలకు కూడా వచ్చి కొడతానులే, ద్వారాలకు కూడా వచ్చి కొడుతున్నారే. ఏంటిది? శానిటైజేషన్ చూడలేరా మీరు? ఎందుకు? కిటికీల ద్వారా కూడా వస్తుంది, ఇప్పుడు ద్వారాల ద్వారా కూడా వస్తుంది, నడక ద్వారా కూడా వస్తుంది. అందుకే కింద కూడా కొడుతూ ఉండే. పిచ్చోడు అనుకున్నారు, మార్క్ పాస్టర్ ఇట్లా చెప్తుంటే పిచ్చోడు అనుకున్నారు. ఎందుకంటే నేను ప్రవక్త చెప్పిన నేను. కానీ ఈరోజు అది జరుగుతూ ఉంది కళ్ళ ముందట. నేడు ఈ లేఖనము మన కనుల జరుగుతూ ఉన్నది. ప్రపంచంలో భద్రత లేదు, ప్రపంచంలో క్షేమము లేదు, ప్రపంచంలో ఖచ్చితంగా ప్రపంచ దేశాల చేతులెత్తేస్తాయి అని చెప్పుకుంటూ వచ్చినాం. పాత వర్తమానం 4 నెలల ముందు వర్తమానాలు వినండి, నా ప్రసంగాలు 4 నెలల ముందు వర్తమానాలు, మార్చికి ముందు వర్తమానాలు చెప్పుకుంటూ వచ్చిన లేదో చూడండి ఒకసారి. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఎందుకు? పరిశుద్ధాత్మ లోపట ఉండి ప్రవచిస్తా ఉన్నాడు ఆయన. ఎందుకు? ప్రకటన 10లో 8 నుండి 11 వచనాల్లో ఉన్న యోహాను ఆ గ్రంథాన్ని తిన్నప్పుడు ఆయా దేశముల గురించి, ప్రజల గురించి, ఆయా భాషలు మాట్లాడే వారి గురించి, రాజుల గురించి ప్రవచిస్తారని ఉందా లేదా అక్కడ? ఇవి ప్రసంగాలు కాదు, ప్రవచనాలు. మరలా చెప్తున్నాను, ఇవి ప్రవచనాలు, ఇవి సంఘటనలు, ఇవి హ్యాపెనింగ్స్, జరుగుతున్న సంఘటనలు, జరగబోతున్న సంఘటనలు. ఇవి ప్రసంగాలు కావు. ఇవి ఆ గ్రంథము తిన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రవచిస్తారు. ప్రకటన 10వ అధ్యాయం 8 నుండి 11 వచనాలలో ఆ గ్రంథము తిన్న యోహాను ప్రవచించాడు. యోహాను ఎవరో కాదు, వధువై ఉన్నది. అందుకే వధువే ఇప్పుడు ఈ చివరి కాలానికి చివరి దేవుని స్వరమై ఉన్నది. వధువే చివరి దేవుని స్వరము. షీ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వాయిస్ ఫర్ దిస్ లాస్ట్ అండ్ ఫైనల్ జనరేషన్. ఆమె ఏం చెప్తున్నది? ప్రవచిస్తాంది ఆమె. ఏదో ఒక రోజు నన్ను ఎత్తబడ్డ గురించి చెప్పి 7వ ముద్ర మీద చెప్పి చూడండి, ఈ పులిపిటి ఖాళీగా ఉండకపోతే మీకే చెప్పేది నేను. చూడండి, పులిపిటి ఖాళీ కాకపోతే వెళ్ళిపోబోతున్నా నేను, బోధించి వెళ్ళిపోబోతున్నా నేను. ఇవి ప్రసంగాలు కాదు, ఇవి ప్రవచనాలు. ఇవి ప్రవచిస్తూ ఉన్నాం, ఆ గ్రంథం తిన్నాం, ప్రవచిస్తూ ఉన్నాం. నమ్మకపోతే నీ కర్మ, అది ఎవడేం చేయలేడు దాన్ని. ప్రవక్త అంటాడు, నమ్మకపోతే వానితో నువ్వు ఆర్గ్యూ చేయకు, నువ్వు వానితో ఎన్నడూ కూడా నువ్వు దాన్ని గురించి. ఇప్పుడు అంటాడు, ఎవరైనా ఈ యొక్క సర్పసంతానం గురించి ఒకవేళ ఎవడైనా నమ్మలేదనుకో, నువ్వు బోధించినప్పుడు వానితో నువ్వు ఆ సర్పసంతానం గురించి ఎన్నడూ వాదించకు. వాడు నమ్మకపోతమే. నమ్మే వాళ్ళ కోసమే నువ్వు ప్రసంగించు. నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ప్రసంగం చేయి. నమ్మను వాడిని విడిచిపెట్టేసే, వానితో ఎన్నడూ వాదించకు అన్నాడు. 7వ ముద్రలో ఏమన్నాడు? దేవుడు ఎన్నడూ తన వాక్య విషయంలో వాదించడు. ఆమేన్. అలానే దేవుని పిల్లలు కూడా ఆయన వాక్య విషయంలో వాదించరు అన్నాడు ఆయన. వాదించే సమయం కాదు. వాడు నమ్మకపోతే వదిలిపెట్టేవాడిని. వాడు 7వ ముద్ర నమ్మకపోతే వదిలిపెట్టేసాయి. వాడు 7 ఉరుములు నమ్మకపోతే వదిలిపెట్టేసాయి. ముద్రలు నమ్మకపోతే వదిలిపెట్టేసాయి. నేను విన్నాను, అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ ఓ ఎంటైమెసెస్ పాస్టర్ ఇలా అన్నాడట. ఏమన్నాడట అంటే, ఈ లాక్డౌన్ సమయంలో ఏమైనా ముద్రలను బోధించేటోళ్ళు తయారయ్యారు. ఆ ముద్రలు బోధించకపోతే ఆ కోడి పిల్లలు బతకవేమో. అసలు ముద్రలు కోడి పిల్లల ఆహారమా లేక పక్షిరాజుల ఆహారమా? పిచ్చోడా, నీకు కోడి పిల్లలకు పక్షిరాజులకు కూడా తేడా తెలియదు. పిచ్చివాడా, ఎలా నిలబడ్డా ఆ స్టేజ్ దగ్గర?
అపవిత్రమైన బలిపీఠం దగ్గర ముద్రలను గురించి చాలా మంది ఎగతాళిగా మాట్లాడుతున్నారు. అతి త్వరలో వాళ్ళు రొమ్ములు కొట్టుకొని ఏడ్చి సావే రోజు వస్తున్నది. వాళ్ళు బ్రతుకుండగానే వాళ్ళ శవాలను, వాళ్ళు బతుకుండగానే కాకులు వచ్చి వాళ్ళని తినబోతున్నాయి. వాళ్ళు బతుకుండగానే, అది ప్రవచనం. అది ముద్రలంటే ఆటలా? 7 ముద్రలంటే ఆటలా? అది గొర్రెపిల్ల జీవ గ్రంథం. అది దేవుడు తన రక్తంతో రాశాడు దాన్ని. ఎవడరా నువ్వు ముద్రల గురించి కామెంట్ చేయడానికి? ఎవడరా నీకు అధికారం ఇచ్చింది? ఈరోజు చాలా మంది సేవకులు మర్మముల గురించి, ముద్రల గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. కానీ అతి త్వరలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని ఫలం వాళ్ళు అనుభవించబోతున్నారు. వాళ్ళు కరోనా వైరస్ కాదు ఇది శాంపుల్ మాత్రమే. అస్సలైనవి రాబోతున్నాయి. దేవుని వాక్యం అంటే ఆటలు అయిపోయినాయి వాళ్ళకి. ముద్రలు అంటే నేను వాళ్ళతో ఎప్పుడు వాదించను, ఎందుకంటే ప్రవక్త చెప్పాడు వాదించొద్దని. చాలామంది అడుగుతుంటారు, పాస్టర్ గారు మీరు ఇన్ని ప్రసంగాలు చేస్తూ ఉంటారు, మీకు ఇంత దేవుడు ప్రత్యక్షతను ఇచ్చాడు కదా, మరి వెళ్ళి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా, వీళ్ళతో మాట్లాడవచ్చు కదా. ప్రవక్త చెప్పాడు, ఏ ప్రవక్తనైతే ఇవన్నీ చెప్పాడో ఆ ప్రవక్తనే వాదించొద్దని చెప్పాడు. అందుకే నేను ప్రవక్త మాటకు లోబడతా. నేను వాడిని వాదించి ఓడించినంత మాత్రాన్ని వాడు మారతాడా? ఇప్పుడు యేసుక్రీస్తు 3 శోధనలో అపవాదిని ఓడించాడా లేదా? వాడు తీసుకొచ్చిన 3 శోధనలో యేసు గెలిచాడా లేదా? చెప్పండి నాకు. వాని వాదనలో ఓడించాడా లేదా? మరి వాని వాదనలో ఓడించినప్పుడు శాస్త్ర పరిశీలన ఎన్నో ప్రశ్నలు వేసినప్పుడు వాళ్ళ వాదనలో కూడా యేసు వాళ్ళ నోర్లు మూపించేటట్టుగా మాట్లాడి వాళ్ళకు లేఖనాలు చూపించి వాళ్ళని కూడా నోరు మూపించాడు. కానీ ఎక్కడైనా వాళ్ళు మారారా? దట్స్ ట్రూ. అది నిజం. అది నమ్ముతున్న వారికే వాక్యం, నమ్మని వాడికి కాదు. చూడండి, వన్ టార్గెట్ ఎవరంటే మనమే. చూద్దాం, షడ్రక్ మెషక్ అబేద్నెగో గురించి చూద్దాం. ఇది పూర్తి చేసి రేపు దానియేలు దగ్గరకు వెళ్దాం, ఓకేనా? ఇప్పుడు ప్రపంచం మొత్తంలో 127 సంస్థానములో 3 మాత్రమే సాష్టాంగ నమస్కారం చేయలేదని, దాన్ని పూజించలేదని వాళ్ళు వచ్చి పేర్లతో సహా, అడ్రస్లతో సహా చెప్తున్నారు. ఏమి నెట్వర్క్ అండి వాళ్ళది, ఏమి నిఘా. అప్పుడే అంత నిఘా ఉంటే ఇప్పుడు ఎంత ఉండాలా? అర్థమైందని అన్నది. పాస్టర్ గారు నేను 10th నేను అసలు చదువుకోలే. పాస్టర్ గారు చదువుకోలే, కనుక నీకు కార్డు ఉంది కదా అమ్మా? ఉంది. నీ చేతి వేళ్ళ యొక్క గుర్తింపులు ఉన్నాయి కదా? ఉన్నది. నీ కళ్ళది ఐరిస్, అది కూడా టెస్ట్ చేశారుగా? చేసింది. ప్రభుత్వంలో రికార్డు ఉందిగా? ఉంది. ఇక అంతే. నువ్వు చదువుకుంటేది, చదువుకోకపోతే నీ పైన నిఘా ఉంది. ఆల్రెడీ నీ పైన నిఘా ఉంది. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం కొంటున్నావు, ఏం అమ్ముతున్నావు, ఏం వ్యాపారం, ఏం ఉద్యోగం, ఎవ్రీథింగ్, ప్రతిదీ నిఘా ఉంది. తప్పించుకోలేవు. ఇప్పుడు వీళ్ళ 3 పైన నిఘా ఉంది, అందుకే తప్పించుకోలేకపోయారు. 127 సంస్థానాలలో ఒకటే రాజు. అక్కడ ఆయనకేం తెలుస్తుందిలే అనుకున్నారు ఆ చక్రవర్తికి, కానీ తెలిసిందా లేదా? ఇప్పుడు వినబడతలేదు నాకు. మొత్తం ప్రపంచంలో పోప్కి ఏం తెలుస్తుందిలే మన గురించి అనుకుంటానా? ఎక్కడో రోమ్లో కూర్చున్న పోప్కి ఏం తెలుస్తుందని అనుకుంటానా? బబులోన్లో కూర్చున్న పోప్కి తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందో చూద్దాం. వాళ్ళను పిలిపించాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. మరి వాయిద్య ధ్వనులు వినబడుతుండగా మీరు దానికి మోకరించాలి, దానికి మీరు సాష్టాంగ నమస్కారం చేయాలి. లేని యెడల తత్క్షణమే మిమ్మల్ని నేను అగ్నిగుండంలో వేస్తానని అన్నాడు. అదేగా రాజాజ్ఞ. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఓకేనా? ఓకే, నేను రాంగ్ ప్లేస్లో చూస్తున్నాను. 14వ వచనం. అంతటా నెబుకద్నెజరు వారితో
ఇట్లా నేను ఓకే 14లో ఆ మాట చెప్పబడింది. 16వ వచనం చదుదాం. షడ్రకును మెషాకును అబెద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు లేదు. అయ్యో నీకు ఇట్లా చెప్పాలా జవాబు, అయ్యో ఎట్లా మరి మనకు కొనడం అమ్మడా, లేకపోతే అయ్యో మరి పిల్లలకు భోజనం ఎట్లా, మనకు భోజనం ఎట్లా, మనం ఎట్లా, భోజనం అయితే కావాలి కదా కనీస అవసరత, ఎట్లా ఇవన్నీ ఎలా, అంత చింతే ఉండదు. ఎందుకంటే ఆమె ఎక్కడుంటుంది, ఆమె పలకబడిన మాట యొక్క పరిచర్యలో ఉంటుంది ఆమె. హల్లెలూయా ఆమేన్. పలకబడిన మాట ఒక పరిచర్యలో ఉంటుంది ఆమె. ఆమెనంటారా? అప్పుడు తెలుసుకుంటావు ప్రవక్త బ్రెన్హామ్ గారు పలికినప్పుడు ఉడతలు ఎలా కలిగినాయో, 2 సార్లు కలిగినాయి, 3 ఉడతలు ఎలా కలిగినాయో నీకు అప్పుడు అర్థమైందని చెప్పింది. ఆమేన్ హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్, ప్రాఫిట్ వచ్చిన అనుభవం నువ్వు కూడా పొందుకుంటావు. ఎందుకంటే ప్రవక్తకు జరిగిందంతయు కూడా వధువుకి జరగవలసి ఉన్నది. కారణము ప్రవక్త ప్రతి కాలములో ఆ కాలములో ఎన్నుకోబడిన ప్రజలకు, ఎన్నుకోబడిన విశ్వాసులకు లేదా వధువుకి, సంఘానికి సూచనగా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. మరి మీరు గమనించండి, వీళ్ళు అంటున్నారు రాజా నెబుకద్నెజరు, వాళ్ళు రాజాని కూడా అంటలేరు ఇక్కడ, నెబుకద్నెజరు. విన్నారా? ఇక్కడ రాజాని కూడా అంటలేరు వాళ్ళు. నెబుకద్నెజరు పోపు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. గమనించారా మీరు? మాటలు, విశ్వాసం గమనించారా? ఎదురుగా ఏం పెట్టుకొని? అగ్నిగుండాన్ని పెట్టుకొని. ఎదురుగా ఏం పెట్టుకొని? అగ్నిగుండం పెట్టుకొని, ఒత్తిడి పెట్టుకొని, ప్రపంచమంతా వీళ్ళపైన ఇప్పుడు ఫోకస్ అంతా. ఏంటి ఈ ప్రజలు, ఎవరు వీళ్ళు, అసలు వీళ్ళ ముగ్గురు సంగతి ఏంది, ఏం చేస్తున్నారు? మంత్రులు, శాస్త్రాధిపతులు, న్యాయాధిపతులు అందరూ కూడా, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు, ప్రపంచంలో సుప్రీంకోర్టు జడ్జిలు, అంత మీడియా మొత్తం, TV9, ఈటీవీ, CNN, తర్వాత BBC, ప్రతి ఒక్కరి యొక్క వారి యొక్క కెమెరాస్ అన్ని వీళ్ళ వైపే ఉన్నది. ఏం జవాబు చెప్తారా అని, హల్లెలూయా, ఏం చేస్తారా అని వీళ్ళంటున్నారు. వాళ్ళందరూ వీళ్ళపైన దృష్టి పెట్టిన వీళ్ళంటున్నారు, నెబుకద్నెజరు కనీసము నీకు జవాబు చెప్పాల్సినంత అవసరం కూడా మాకు లేదు. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత, అసలు మాకు చింత లేదు తెలుసా? రాత్రి మేము నిద్రపోలేదు అనుకుంటానమా? మాకు ఎట్లాగో తెలుసు మీరు మమ్మల్ని పట్టుకొస్తారని, మాకు ఎలాగో తెలుసు మీరు మా పైన ఒత్తిడి తీసుకొస్తారని. మాకు ముందే మా ప్రవక్త చెప్పాడు, దానియేలు, మా ప్రవక్త దానియేలు ముందే చెప్పాడు ఆయన. అందుకు కావలసిన తరబీదు కూడా మేము ఎన్నో వాటిలో పొందుకొని వచ్చినాం ఇక్కడ దాకా, ఎంతో శిక్షణ పొందుకుంటూ వచ్చాము ఇక్కడ దాకా. మేము ఎన్నోసార్లు మా దేవుడు అద్భుతాలు చేసేయడం చూసాం. మేము కరోనా వైరస్ వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడాడు ఆయన. హల్లెలూయా. కరోనా వైరస్ వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడాడు ఆయన. అది మాకు తరబీదు అయి ఉన్నది. అది మా దేవుడు మాతో ఉండగా మాకేం భయం లేదు ఇక్కడ. మా దేవుడు మా పక్షమున ఉండగా మాకు విరోధి ఎవడిగా. నీకు అర్థమవుతుందా నేను చెప్పింది? ఇదంతా ఏంటనుకున్నా, మనకు శిక్షణ. ఇప్పుడు ఇదంతా దేనికోసం? రాబోయే ఒత్తిడి కోసం. రాబోయే అసలైన ఒత్తిడి, స్క్వీజ్ రాబోతుంది ప్రపంచ సంఘముల సమాఖ్య ద్వారా, పోప్ రోము ద్వారా, ప్రపంచ దేశాల ద్వారా. దానికోసం ఇప్పుడు ఇదంతా ఏంటిది? నీ విశ్వాసానికి కావాల్సిన తరబీదు, శిక్షణ దేవుడు ఇస్తా ఉన్నాడు ఈ రోజున. గ్లోరీ, హల్లెలూయా. అంటున్నారు మేమేం రాత్రి నిద్రపోకుండా కళ్ళని లోపడి పోయినా అనుకుంటానవా? అయ్యో జవాబు ఎట్లా చెప్దాం, రేపు పొద్దున ఎట్లా మనం తెలిసిపోతాం, మనం ముగ్గురమే దానికి మొక్కలేదని. రాజా అసలు మాకు చింత లేదు. BBC న్యూస్, TV9 న్యూస్, తర్వాత ప్రపంచంలో ఉన్న న్యూస్లన్నీ వారి యొక్క భాషలలో, వారి దేశాల భాషలలో బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, షడ్రక్ మెషక్ అబెద్నెగోలు ఈ మాటలు పలికారు అని వాళ్ళ భాషలో తర్జుమా. వి డోంట్ కేర్. ఇంగ్లీష్లో వాళ్ళు చెప్తున్నారు, వి డోంట్ కేర్, ఓ నెబుకద్నెజర్, వి డోంట్ కేర్ టు గివ్ ద ఆన్సర్ టు యూ. అంత మాట అన్నారా? అన్నారు.
ఎందుకంటే ఈ ప్రజలను ముట్టాలంటే ఆయన కంటి పాపను ముట్టుకోవాల ముందు. మిమ్మల్ని తాకిన వాడు నా కంటి పాపను తాకినట్టే అన్నాడు. చూడు మిమ్మల్ని నేను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అన్నాడు. మన కోసమైన రాజులను గతిస్తాడు ఆయన. మన కోసమైన రాజులను సింహాసనం దింపుతాడు ఆయన. అదే మన విశ్వాసం. బ్రదర్, దేవుడు చేస్తాడంటావా? అదే ఆ విశ్వాసం. వాళ్ళు ఇలా అనలేదు, ఏమో రాజా రాత్రంతా మేము ఆలోచించినాం, నీకు ఎట్లా జవాబు చెప్పాలా, ఎలా చెప్పాలా, నేను ఎట్లా ఒప్పించాలా, నీకు ఎలా నేను బతలాడాలా మాకు అర్థం కావట్లేదు రాజా. రాత్రే ఈమెయిల్ పెడదాం అనుకున్నాం, రాత్రే వాట్సాప్ పెడదాం అనుకున్నాం, నీకు రాత్రే ఫేస్బుక్లో లైవ్ ఇద్దాం అనుకున్నాం నీకు. వాళ్ళు అట్లా అంటలేరు. వాళ్ళు దే హ్యావ్ ఫేత్. వాళ్ళకి విశ్వాసం ఉంది. వాళ్ళకు ప్రపంచమంతా ఒకవైపు ఉన్నది, వాళ్ళు ఒకవైపు ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే స్క్వీజ్లో ఒత్తిడిలో ప్రపంచమంతా ఒకవైపు ఉంటుంది, మనం మాత్రమే ఒకవైపు ఉంటాం. ప్రపంచం మొత్తం అని ఏమంటారంటే వీళ్ళు అవునరా, వీళ్ళు అసలు ఒక పిచ్చోళ్ళరా వీళ్ళు. నాకు కూడా తెలుసు, ఆ వరంగల్లో నేను చూశాను, ఆ ఎంటఎంఎస్ఎస్ చర్చ్ అట, 100 ఫీట్ల రోడ్ అట, ఆ మార్క్ అట, నాకు తెలుసు. వాడు ఇట్లా అంటాడు, అదిగో హైదరాబాద్లో ఇక్కడ, ఇదిగో వీళ్ళు, అదిగో అమెరికాలో ఇట్లా. ఎవరి దేశం వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఎంటఎంఎస్. అప్పుడు అది వచ్చేస్తుంది కదా, అందరూ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు కదా. మొత్తము మీడియా కానీ, మంత్రులు కానీ, దేశాధిపతులు కానీ, పెట్టుబడిదారులు కానీ. వింటున్నారా నేను చెప్పింది? అందరూ వీళ్ళ గురించి మాట్లాడుతుంటారుగా. అంటే అవును, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళు మెంటల్ వాళ్ళు. వీళ్ళు నాకు తెలిసిన నా స్నేహితులు మంచోడు, వాడు దాంట్లో చేరినాక అంత పిచ్చోడుగా తయారైపోయిండు. నాకు తెలిసిన ఒక ఆమె ఎంత అందంగా ఉంటుంది, మొత్తం నిండుగా కప్పుకొని పోతుంది. ఇప్పుడు ఆభరణాలన్నీ తీసేసింది. ఇప్పుడు ఎవ్రీబాడీ, ప్రతి ఒక్కరు వాళ్ళ ఫోకస్ మన పైన ఉంటుంది. మనం ఏం మాట్లాడతామని ఎదురు చూస్తూ ఉంటారు. విశ్వాసం ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడతారు. చెప్పానుగా మొన్న, అవిశ్వాసం ఉన్న వాళ్ళు వేషధారులు ఏమవుతారు? రాజీ పడతారు. వాళ్ళకు స్పోకెన్ వర్డ్, పలకమన్న మాట పరిచయ దగ్గర రాలేరు. వాళ్ళకంత ట్రైనింగ్ లేదు ఇప్పటిదాకా. ముద్రలు తెరబడలేదు, ఉరుములు వాళ్ళకు బయలుపరచబడలేదు, ఆ ఉరుముల యొక్క స్వరం వాళ్ళు వినలేదు, ఆ రాజాజ్ఞ వాళ్ళు వినలేదు. వాళ్ళు ఆ ఏడుగురు నపుంసకుల యొక్క ఆ 7 స్వరముల యొక్క రాజాజ్ఞ వాళ్ళు వినలేదు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. వాళ్ళు ఆ ముద్రల గురించి వాళ్ళు హేళనగా మాట్లాడారు. ముద్రల గురించి వాళ్ళు ఇష్టం వచ్చని మాట్లాడారు. వాళ్ళు మర్మములు మర్మరాలు అనుకుని మాట్లాడారు వాళ్ళు. అందుకే వాళ్ళను ఆకాశ పక్షులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. బతుకుండగానే, చచ్చినాక కాదు, బతుకుండగానే. ఆకాశ పక్షులు, భూజంతువులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. 2 విందులలో చెప్పాను నేను, 2 రాత్రి విందులలో. ఒక విందు ఇప్పుడు జరుగుతున్నది, గొర్రెపిల్ల వివాహ రాత్రి విందు. ఈ విందులో లేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇంకో విందు ఉన్నది 19వ అధ్యాయంలో. అదేంటిది? పక్షులకు, ఆకాశ పక్షులకు, భూజంతువులకు విందది. వైరస్లు, జెమ్ వార్ అంటే ఈ ఒక దేశము నుండి ఇంకో దేశము వాళ్ళ యొక్క రసాయనాల ద్వారా, వాళ్ళ యొక్క పరిశోధనశాల నుండి విడుదలయ్యే ఆ యొక్క దాని ఏమంటారంటే ఆ యొక్క సూక్ష్మజీవి యొక్క రసాయనాల ద్వారా ఇలా అనేక రకాలుగా మనుషులను అతి భయంకరంగా చంపుతూ ఉంటారు. వాట్ హ్యాపెనింగ్? ఏం జరుగుతూ ఉంది? ప్రియులారా? ఇవన్నీ ఏం తీసుకెళ్తున్నాయి? వాళ్ళని బ్రతుకుండగానే వాళ్ళు కుళ్ళిపోతారు, పురుగులు పడతారు. బతుకుండగానే అలా ఉన్న ప్రవక్త చెప్పాడు. రేపు చదివి వినిపిస్తా. నేను చెప్పేది నాది కాదు, అది ప్రవక్త చెప్పిన ప్రవచనం. అది ఆయన 70 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆయన 60 సంవత్సరాల క్రితం చెప్పాడు. 59 సంవత్సరాలు అనుకుంటా, 1954 57 ఆ వర్తమానము. అందులో చెప్పాడు ఆయన, క్లియర్గా చెప్పాడు. ఆయన ప్రొఫెసీ, ప్రవచనం రాబోతుంది అన్నాడు ఆయన క్లియర్గా. ఓన్లీ గుర్తున్న వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు అన్నాడు. గుర్తున్న వాళ్ళకు మాత్రమే దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతకు ఎవరైతే దాన్ని తీసుకొస్తున్నారో, ఆ యొక్క మనం అనుకున్నాం దేశాలు తీసుకొస్తున్నాయి, కానీ కాదు, అది కూడా ఒక దూత. మనం అనుకున్నాం 2వ ప్రపంచ యుద్ధము, 1వ ప్రపంచ యుద్ధాలు అవి హిట్లర్ వారి ద్వారా వచ్చింది అనుకుంటున్నాం. కాదు. ప్రకటన 7 ప్రకారంగా 4 దూతలు అక్కడ ఉన్నారు భూమిని మొత్తం సర్వనాశనం చేయడానికి. చదవండి బైబిల్లో. నేను దాని మీద ఎన్నో బోధించిన.
ఇవన్నీ ఆత్మ సంబంధమైన ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి. ఇటు మీడియాలో చూపించేవి వేరు, కానీ ఆత్మ సంబంధం ప్రపంచంలో జరిగేది వేరు. అది నువ్వు వాక్యంలో తప్ప ఇంకెక్కడ కనిపెట్టలేవు, వాక్యంలో తప్ప ఇంకెక్కడ పట్టుకోలేవు నువ్వు వాటిని. హిట్లర్ ఎందుకు ప్రేరేపించబడ్డాడు ప్రపంచాన్ని యుద్ధంలోకి తీసుకురావడానికి? హిట్లర్ ఎందుకు ప్రేరేపించబడ్డాడు ఆ సమయంలో ప్రపంచమునంతా యుద్ధంలోనికి లాగడానికి మరియు యూదులందరినీ చంపడానికి? చూసారా, వెనకాల ఆత్మ సంబంధమైన ప్రపంచం ఉన్నది. వెనకాల ఒక మత సంబంధమైన ఆత్మలు విడుదలైందని ప్రవక్త చెప్పాడా లేదా? యూదులందరినీ హతం చేయడానికి ఆ మత సంబంధమైన ఆత్మలు హిట్లర్ పైన విడుదలైందా లేదా? మత ప్రపంచం. ఇవన్నీ కూడా మనకు ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగాను రెండు ప్రపంచాల గురించి అర్థం కావాలా మనకు. ఆ రెండు ప్రపంచాల గురించి అర్థం కావాలంటే వాక్యం తప్ప ఏది చెప్పలేదు. అది ఈ కాల ప్రవక్త తప్ప ఎవరు చెప్పలేరు దాన్ని. టుడే ఈరోజు ప్రజలు అందుకే దాన్ని గ్రహించలేకపోతున్నారు. జాగ్రత్తగా వినండి. వాళ్ళు బ్రతుకుండగానే చంపబడతారు, బ్రతుకుండగానే వాళ్ళను ఆకాశ పక్షులు తినేస్తాయి, బ్రతుకుండగానే భూజంతులు. అది ఇదివరకు కూడా దేవుడు చేసిన శిక్ష మీకు చూపించాను నేను. అందులో దేవుడు ఎన్నోసార్లు ఇదివరకు అలాగూ శిక్ష విధించాడు ఆయన. యెజబెలుని ఏం తిన్నాయి? కుక్కలు తిన్నాయా లేవా? బతుకుండగానే చెప్పాలా నాకు? తిన్నాయా లేవా? యెజబెలుని తిన్నాయా లేవా? అలాగున బైబిల్లో ఎన్నో ఉన్నాయి అట్లా. దట్స్ ట్రూ. ఆటలు ఆడొద్దు వర్తమానంతో. తెలవకపోతే తెలవనట్టుగా ఉండు, కానీ ముద్రల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, మర్మముల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. వింటున్నాడు ఆయన. రికార్డింగ్ ఏంజిల్, రికార్డింగ్ దూత రికార్డ్ చేస్తున్నాడు. నీ మాటకు తగిన ఫలమునిస్తాడు. నువ్వు విత్తుతున్నావు, మాట ద్వారా కోస్తావు. నువ్వు ఏదైతే నోటి మాటతో విత్తావో దాన్ని కోస్తావు నువ్వు ఒక రోజున బతుకుండగానే. వాళ్ళు అంటున్నారు, రాజా మాకు చింత లేదు, మేమేం రాత్రంతా బాధపడలేదు, రాత్రంతా నిద్రపోలేదు, అదంతేం లేదు, అసలు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. అయినను మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేవిడి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. వావ్! పోపు చేతిలో పడకుండా మనల్ని రక్షించగలడు ఆయన. పోపు చేతిలో పడకుండా మనల్ని రక్షించగలడు. వాడు తీసుకురాబోతున్న ఆ ఒత్తిడిలో వాడు చివరికి వారిని అందరినీ కాల్చిపడేద్దాము, వాళ్ళందరినీ పేల్చిపడేద్దాము అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ ఎత్తబట్లో వెళ్ళిపోతారు. వీళ్ళు నీ చేతిలో పడకుండా కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, మీరు గమనించారా, ఎస్తేరు కూడా అదే అన్నది, నేను నశించినా నశించొచ్చు. అంతగా రెడీ అయ్యారనమాట వాళ్ళు. మనం కూడా ఎలా ఉండాలి ఆ సమయంలో? అంతగా రెడీగా ఉండాలి మనం. ప్రభువా, మేమైతే ఆ ఆర్గనైజేషన్లో చేరం, మేము ఆ వ్యవస్థలో చేరం, మేము ఆ సంస్థలో చేరం. మేము ఏ పరిస్థితుల్లో అయినా సరే, చనిపోయినా పర్వాలేదు, వాళ్ళు కాల్చిపడేసినా పర్వాలేదు, వాళ్ళు ఉరికమ్మం ఎక్కించినా పర్వాలేదు. హల్లెలూయా! మీకు అర్థమైందని చెప్పింది? అర్థమైన రామ చెప్పండి హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఎస్తేర్ లాగా మాట్లాడుతున్నారు. ఎస్తేర్ లాగా నశించినా నశించవచ్చు, కానీ అయినా మేము చెయ్యము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మెషకు అబేద్నెగోను వారి విషయములో ఆయన ముఖము వికారమైన గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞించెను. మరి తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనిపించి షడ్రకును మెషాకును అబేద్నెగోను బంధించి వేడిమి గలి మండుచున్న గుండములో పడివేయడని ఆజ్ఞగా, వారు వారి అంగీలను నిలుటంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే
ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న గుండమున నడమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలైనందునను షడ్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షడ్రకు మెషకు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసిదిమి కదా అని తన మంత్రులను అడిగాను. అందరూ చూస్తూ ఉన్నారు. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక, బంధము లేవు, దేవుడు విడిపించాడు. అక్కడ బంధకము లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగో వాని రూపము దేవతల రూపం. యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఏమంటే సన్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. దేవుని కుమారుని రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిల దగ్గరికి వచ్చి, షడ్రకు మెషకు అబేద్నెగో వారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటకు వచ్చి నా యొద్దకు రండని పిలవగా షడ్రకు మెషకు అబేద్నెగో అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండా వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు వారి వస్త్రములు చెడిపోకుండాటయు అగ్ని వాసైనను వారి దేహములకు తలగకుండాటయు చూచిరి. నీ తల వెంట్రుకలు సైతము లెక్కించబడి ఉన్నవన్నాడు ఆయన. నీ పరలోకపు తండ్రికి తెలవకుండా, నీ పరలోకపు తండ్రికి తెలవకుండా నీ తల వెంట్రుకలలో ఒకటైనను రాలదు అని చెప్పాడు ఆయన. ఇంతగా ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడే, ఇంతగా ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడే, మనం ఇంకెంత విశ్వాసం ఉంచాలి ఆయన పైన, మనం ఇంకెంత నమ్మకం కలిగి ఉండాలి ఆయన పైన. చెప్పండి నాకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉంటుంది, ఒక చిన్న గుంపు ఉంటుంది ప్రపంచం మొత్తంలో, ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ముగ్గురు ఉన్నారా? నోవా దినాలలో 8 మంది ఉన్నారా? ఇంకా నోవా దినం కన్నా ముందైతే ఒకడున్నాడు. ఉన్నారా? ఇప్పుడు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఆయన ఏర్పరచుకున్న గుంపు ఉన్నది, ఆయన ఎన్నుకున్న గుంపు ఉన్నది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు అందులో ఉన్నావా? అది నువ్వు చూసుకోవాలి వ్యక్తిగతంగా. నీవు అందులో ఉన్నావా లేదా చూసుకో. చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకో. ఉంటారని బైబిల్ చెప్తుంది. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అలా ఉన్న లేఖనం ఉంది కాబట్టి, అలా ఉన్న ప్రవక్త చెప్పాడు కాబట్టి. ఆ చిన్న గుంపులో నువ్వు ఒకడివా, ఆ చిన్న గుంపులో నువ్వు ఒకదానివా? నువ్వు నిజంగా విశ్వాసమును కలుగున్నావా వాక్యం పైన? నిజంగా నువ్వు వాక్యాన్ని నమ్మి ఆనుకుంటానవా దానిపైన? చావైనా బ్రతికైనా ఇక నీ వాక్యమే ప్రభువా, నువ్వే ప్రభా, నీ మాటనే ప్రభువా, నీ మాట పైన నేను అంత ఆధారపడుతున్నాను, చావైనా బ్రతికైనా సరే అని నువ్వు చెప్పగలుగుతానవా? మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? అంతగా నువ్వు దేవుడిపైన ఆనుకుంటున్నావు. అంతగా ఆనుకుంటేనే ఆ ఒత్తిడిని నువ్వు జయించగలుగుతావు. అంతగా నువ్వు ఆనుకుంటేనే ఆ ఒత్తిడిని నువ్వు గెలవగలుగుతావు. లేకపోతే కష్టం. నీకు అంత విశ్వాసం లేకపోతే నువ్వు చేయలేవు. నువ్వు వెంటనే రాజీ పడతావు. నువ్వు సచ్చినప్పుడు చూద్దాంలే, నరకం పోయినప్పుడు చూద్దాంలే అని అనుకుంటా ఉంటావు నువ్వు. కానీ మీకు విషయం తెలుసా? వధువు ఎత్తబడిన తర్వాత ఇంకెన్ని రోజులు లేదు, ఇక 3.5 సంవత్సరాలు శ్రమల కాలము. ఆ తర్వాత ఆ 3.5 సంవత్సరాలు ఒక శ్రమల కాలం ఎవరికంటే ఆ బుద్ధి లేని కన్యకలకు, మిగతా వాళ్ళందరికీ శ్రమల కాలంగా. అయితే అప్పుడు కూడా ఏంటిదంటే ఆ 2 ప్రవక్తలు, యూదుల యుద్ధకు వస్తున్న 2 ప్రవక్తలు, మోషే వాళ్ళు ప్రకటన 11లో వాళ్ళు భూమిపైన వాళ్ళు కూడా తెగులు తీసుకొస్తారు. వాళ్ళు కూడా పలకబడిన మాట ద్వారా తెగులు తీసుకొస్తారు. అప్పుడు ఆ తెగులు భూమి అంతటికి తగులుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడు నీకు కూడా ఇండియాకు వస్తూ ఉంటుంది. ఇండియాలో ఉన్న ఆ తర్వాత కూడా ఏం సుఖంగా బతుకోవా 3.5 సంవత్సరాలు.
కరోనా వైరస్ లాంటి ఇంకా చాలా వస్తాయి, దానికి దీనికి ట్రిబుల్ ఫిబుల్. ఇప్పుడన్నా ఇంకా గాలి ద్వారా వస్తలేదు, అప్పుడు గాలి ద్వారా కూడా వస్తుంది. మీకు అర్థమైందని చెప్పి ఎవ్రీథింగ్. మరి బైబిల్ ఏమంటుందంటే మరణం కొరకు వెతుకుతారట ప్రజలు 6 నెలలు. మరణం కొరకు. గొర్రెపిల్ల ఉగ్రత దినము ప్రారంభమైనప్పుడు ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినమును తాలుకొనవాడు ఎవడు అని చెప్పి కొండల యొద్దకు పర్వతముల యొద్దకు వెళ్ళి, ఓ కొండలారా పర్వతములారా మీరు మా పైన పడి మమ్మల్ని కప్పివేయడి, ఈ గొర్రెపిల్ల ఉగ్రతను తాలుకునేవాడు ఎవడు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. మరణమును కూడా వెతుకుతారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంటే అందుకే ఆత్మహత్యలు చూసారా మీరు? వైరస్ అని అరే మీరు ఈ మధ్యలో పేపర్లు చదవలేదా? ఓ బ్రదర్, నేను ఎందుకు చదువుతానో తెలుసా? ప్రతిదీ లేఖనంలో చూడడానికి. మొన్న ఒక అతను ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు? తనకు వైరస్ వస్తుందేమన్న భయంతో. ఇంకో అతను వైరస్ వచ్చిందని తెలుసుతో ఆత్మహత్య చేసుకున్నారు, బిల్డింగ్ పై నుండి కింద పడ్డాడు. అట్లా చాలామంది చచ్చిపోతున్నారు, కానీ ప్రభుత్వం దాన్ని బయట పెడతలేదు, మీడియా దాన్ని బయట పెట్టనిస్తలేదు. కారణం ఏంటిదంటే ప్రజలు పిచ్చోలు అవుతారని, ప్రజలు భయపడతారని, ఇంకా ప్రజలు వణికిపోతారని. అది నిజమది. ఇప్పుడే వీళ్ళు ఈ వైరస్కే, ఈ కరోనా వైరస్కే, ఈ తెగులుకే తాత్కాలిక తెగులు శాంపుల్, అసలైన దానికి శాంపుల్ ఇది, అంతే చిన్న శాంపుల్ ఇది. మనం కేజీ స్వీట్ కొనడానికి వెళ్ళినప్పుడు వాడు చిన్న ముక్కిస్తాడు చూడు, అలాంటిది అనమాట ఇది. చిన్న శాంపుల్ అనమాట. దీనికే ఆత్మహత్యలు, దీనికే చచ్చిపోవడాలు, దీనికే ఉరేసుకోవడాలు, దీనికే మందు తాగడాలు, దీనికే పైనుడి కింద దునుకుతున్నారు. మరి అప్పుడు కొందరు ఏమంటున్నారో తెలుసా? అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. అసలు కరోనా వైరస్ అనుభవించిన వాళ్ళు కొంతమంది బతకడం వేస్ట్ అనిపిస్తుందట ఆ సమయంలో. ఆ శ్వాస పీల్చుకోలేక వెంటిలేటర్ పైన పెడుతున్నప్పుడు, ఆ వెంటిలేటర్ పైన పెడతారు వాళ్ళు, ఆ కృత్రిమ శ్వాస పైన, అయినా కష్టపడతా ఉంటారు చాలా. అసలు బతకడం వేస్ట్ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ట్రీట్మెంట్లో. బ్రదర్, అసలు విషయాలు ప్రపంచం బయట పెడతలేదు, ప్రభుత్వాలు బయట పెడతలేవు, అసలు విషయాలు మీడియా బయట పెడతలేదు. ఎందుకంటే ప్రజలు భయపడతారని, పిచ్చి వాళ్ళు అవుతారని, కొట్లాడుకుంటారని, ఒకరికొకరు చంపుకుంటారని, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుందని, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోతుందని ప్రజలు బయటికి రారనే భయంతో చెప్పట్లేదు. కానీ అసలు విషయాలు వేరు, తెర వెనకాల జరుగుతున్న విషయాలు వేరు. అసలు నేను చాలాసార్లు అనుకునేవాడిని, నిజం చెప్తానా, ఏమనుకునేవానంటే ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినమున, ఆ గొర్రెపిల్ల ఉగ్రత దినమున తాలుకొనవాడు ఎవడని చెప్పి వాళ్ళు మరణమును వెతుకుతారు అంటే ఎందుకు వెతుకుతారు? అంత ఏముంటుందని అనుకునేవాడిని. ఇప్పుడు ఈ శాంపుల్కే వెతుకుతాను. అప్పుడు మనిషి బతుకుండగానే కుళ్ళిపోతాడు. వాళ్ళు వేసే ఆ యొక్క బాంబ్స్ ఏవైతే ఉంటాయో, అణుబాంబులైనా సరే, హైడ్రోజన్ బాంబులైనా సరే, ఇంకా దానికంటే పవర్ఫుల్ బాంబు వచ్చింది సార్, దాని పేరు సార్ అంటారు. మీరు ఇంటర్నెట్లో వెతకండి, సార్ బాంబ్. అది అణుబాంబుకు తాత అనమాట. అది ఆ బాంబులు కనిపెట్టారు. ఎలాంటి రకమైన బాంబులు ఉన్నాయంటే వాడు ఒక్కసారి వాతావరణంలో దాన్ని, నేను నిన్న వీడియో చూసాను, నేను సిస్టర్, ఈవెన్ ఆకాశంలో కూడా దాన్ని పేల్చి చూశారనమాట. చిన్న గింతే, దాంట్లో చాలా తక్కువ గ్రాములు వాడి ఆ పేల్తేనే ఆకాశం అంతా ఎలా మారిపోయింది, అక్కడ వాతావరణం ఎలా మారిపోయింది, ఎంత వేడెక్కింది, ఎంత రేడియేషన్ వచ్చింది, వాళ్ళంతా కొలతలు కొలుస్తారనమాట. అలా వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు అవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయి, అవన్నీ నీకు యూట్యూబ్లో ఉన్నాయి, వెతకండి మీరు. అక్కడ వాతావరణం ఎలా మారిపోతున్నాయి, అక్కడున్న ఆక్సిజన్ లెవెల్స్ మొత్తం ఎలా పడిపోతున్నాయి, అక్కడ రేడియేషన్ ఎలా ఉన్నది, అక్కడ ఆ రేడియేషన్ ద్వారా చెట్లు ఎట్లా చచ్చిపోతున్నాయి, అక్కడ రేడియేషన్ ద్వారా జంతువులు, కప్పలు, పాములు చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ ఎట్లా చచ్చిపోతున్నాయి, ఆకాశంలో మొత్తం అక్కడంతా ఎలా ఎరుపెక్కుతున్నది, మొత్తం దాంట్లో ఉన్నది. రాత్రి నేను దాన్ని చూస్తూనే ఉన్నా. నేను అది కేవలం శాంపుల్, అది అసలైన దాచిపెట్టారు వాళ్ళు, తీస్తలేరు బయటికి. సముద్రంలో పేల్చినప్పుడు ఏం జరుగుతుంది, ఆకాశంలో పేల్చినప్పుడు ఏం జరుగుతుంది, భూమి పైన పేల్చినప్పుడు ఏం జరుగుతుంది, అవన్నీ వాళ్ళు టెస్ట్ చేస్తారు ఆల్రెడీ. సార్ బాంబ్ అయితే అతి భయంకరమైన బాంబ్, అది ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, అన్ని బాంబులకు తండ్రి అని పెట్టారు దాని పేరు.
వాళ్ళ దగ్గర ఉన్న రసాయనాలు, ఒక్కసారి ఆ రసాయనాలు వేస్తారు, అసలు అక్కడ బాంబు పేలినట్టు తెలియదు, రసాయనాలు వచ్చినట్టు తెలియదు, కానీ మొత్తం పచ్చగా ఉన్న చెట్లన్నీ ఎండిపోతాయి. జస్ట్ 2-3 రోజులలో పచ్చగా ఉన్న చెట్లన్నీ ఎండిపోతాయి, పంట పొలాలు పండవిగా. అలాంటి రసాయనం బాంబులు ఉన్నాయి. పచ్చగా ఉన్నవన్నీ కూడా మొత్తం చచ్చిపోతాయి. చెట్లు మొత్తం కాలిపోవడం అంటారు దాన్ని. కాలిపోవడం అంటే మంటలు ఎక్కడం కాదు, మంటలతో అగ్నితో కాల్చడం కాదు. కాలిపోవడం అంటే పచ్చగా ఉన్న చెట్లన్నీ ఎండిపోవడం అనమాట. ఇక అక్కడ పెరగవు. అలాంటి రసాయన బాంబులు ఉన్నాయి. మనిషి బతుకుండగానే ఆ క్రిములు, ఆ సూక్ష్మ క్రిములు తినే బాంబులు ఉన్నాయి. ఇప్పుడు అలాంటిదే ఇది ఒకటి. యాక్చువల్గా చైనా దాన్ని తీసుకురావాలని అనుకోలేదు, కానీ అనుకోని రీతిగా అది పరిశోధనశాలలో నుండి ఒక మిస్గా వచ్చింది. అది అనుకోని రీతిగా వచ్చింది, తప్పిపోయి వచ్చింది. అది కావాలని చేయలేదు వాళ్ళు. దానిపైన పరిశోధన చేస్తూ ఉన్నారు. 1500 రకాల వైరస్లు ఉన్నాయట. ఇజ్రాయెల్ సైంటిస్ట్ చెప్పాడు, దాంట్లో పనిచేసిన వాడు చైనా ల్యాబొరేటరీలో. 1500 రకాల వైరస్లట. అందులో ఇది చాలా 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 చిన్నది, అసలైనవి ఉన్నాయి. వాటిపైన పరిశోధనలు చేస్తున్నారు. మరి ఆ పరిశోధన దాంట్లో ఉండే అన్నీ ఒక్కసారి బయటకు వచ్చిందనుకో, మనుషులు బ్రతుకుండడం కంటే చావడం మేలనుకొని చావులు వెతుకుతారు, మరణం కోసం వెతుకుతారు. ఫ్రెండ్స్, స్నేహితులారా, ఈ భూమిపైన మనకు భద్రత లేదు. నీ డబ్బు నిన్ను రక్షించదురా పిచ్చోడా. నీ ఆస్తులు, నీ యొక్క పొలాలు, నీ యొక్క పేరు ప్రఖ్యాతలు, నీ కులం, నీ చదువు, నీ ఐటీ, నీ మెడిసిన్ ఏది నిన్ను రక్షించదు. డాక్టర్లే చస్తాను, అక్కడ డాక్టర్లే చచ్చిపోతాను, వాళ్ళకే దిక్కులు లేవు. ఏది నిన్ను రక్షించలేదు. నిన్ను రక్షించగలిగేది ఏదైనా ఉన్నది అంటే యేసుక్రీస్తు ఒక రక్తం ఒకటే. ఆ గుర్తు ఒకటే నువ్వు కలుగుండు, ఆ ఆనవాళ్ళను కలుగుండు, ఆ రక్తాన్ని ఆశ్రయించు. అది కాల వర్తమానంలో ఉన్నది. ఆ రక్తం ఎక్కడో లేదు. గొర్రెపిల్ల రక్తం ఈ గడియ వర్తమానములో, ఈ కాల ప్రవక్త ఒక స్వరములో ఉన్నది. దాన్ని నమ్ము నువ్వు. ఈ రోజున దాన్ని ఆశ్రయించు. పాస్టర్ స్వరం పైన ఆధారపడకు. పాస్టర్ స్వరం అది ప్రవక్త స్వరం కాకపోతే వెంటనే వదిలిపెట్టు దాన్ని. పాస్టర్కే దిక్కుండదు, ఇక నీకెందుకుంటుంది? పాస్టరే హాస్పిటల్లో జాయిన్ అవుతాడు, పాస్టరే నీ పాస్టరే అక్కడ కుళ్ళు బట్టి చచ్చిపోతూ ఉంటాడు. సంఘమే కుళ్ళు బట్టి చచ్చిపోతూ ఉంటుంది. సంఘమును కాదు ఇప్పుడు ఆశ్రయించాల్సింది, పాస్టర్ని కాదు ఇప్పుడు ఆశ్రయించాల్సింది. ఇప్పుడు నువ్వు ఆశ్రయించాల్సింది ఈ గడియలో దేవుడు మన కొరకు రుజువు చేయబడిన ఒక వర్తమానాన్ని పంపాడు. ఆయన రుజువు చేయబడిన ప్రవక్త ద్వారా, అగ్ని స్తంభం చేత, మేఘ స్తంభం చేత రుజువు చేయబడిన ప్రవక్త ద్వారా దేవుడు ఇప్పుడు ఈ వర్తమానాన్ని పంపాడు. ఇది రుజువు చేయబడిన వర్తమానం. ఈ వర్తమానం ఒక్కటే, ఇందులో మాత్రమే గొర్రెపిల్ల రక్తం ఉంది. ఇది ఒక్కటే నిన్ను కాపాడగలదు, ఇదొక్కటే నిన్ను రక్షించగలదు, ఇదొక్కటే నిన్ను కాపాడగలదు, ఇదొక్కటే నిన్ను మరణం నుండి తప్పించగలదు. ఆత్మ యొక్క కేక వినండి, ప్రవచనము వినండి. ఇట్స్ అ స్పిరిట్ ఆఫ్ ప్రొఫెసీ. ఇది ఆత్మ యొక్క ప్రవచనం. ఇది నీ భర్త నిన్ను రక్షించాడు, అప్పుడు నీ భార్య నిన్ను రక్షించదు. నీ బామర్దులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు ఎవడు నిన్ను రక్షించలేడు. పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలలో సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న చూసిన నేను 19 మందికి వచ్చిందట ఒకే ఇంట్లో. వాళ్ళు ఏమని రాశారో తెలుసా? చిన్న పిల్లలు ఉన్నారు మాకు, కానీ వాళ్ళని కూడా దూరం పెట్టాల్సి వస్తుంది. దూరంగా ఎవరి బట్టలు వాళ్ళే, ఎవరి వస్తువులు వాళ్ళే. ఎవరిని రక్షించలేడు. చూస్తుండగానే భర్తలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చూస్తుండగానే భార్యలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చూస్తుండగానే పిల్లలు చచ్చిపోయిన ఉన్నారు. అవన్నీ మీడియా తీసుకొస్తలేదు. ఇప్పుడు ఇండియాలో చెప్పబడుతున్న మరణ సంఖ్య అదంతా అబద్ధం. శవాల గుట్టలై ఉన్నాయి హాస్పిటళ్ళలో, చాలా హాస్పిటళ్ళలో, మార్చిలలో.
నిజమది. కావాలంటే మీకు తెలిసిన డాక్టర్లను అడగండి, చెప్తారు వాళ్ళు. భద్రత లేదు. నేను బెదిరించి రమ్మని చెప్తలేను, భయపెట్టి రమ్మని చెప్తలేను, కానీ భద్రత మాత్రం లేదు. నిన్ను ఎవ్వరూ రక్షించలేడు, ఒక్క గొర్రెపిల్ల రక్తం తప్ప, యేసుక్రీస్తు శిలువ రక్తం తప్ప. అది ఎక్కడుందంటే ఈ గడియ వర్తమానంలో ఉంది. వ్యక్తిగతంగా నువ్వు దాన్ని ఆశ్రయించు. నీ కుటుంబాన్ని కూడా అందులో నువ్వే విశ్వాసంతో, రాహాబు ఎలాగైతే ఆమె తన కుటుంబాన్ని మొత్తము ఆ గుర్తు కిందకి తీసుకొచ్చుకున్నదో, అలా నువ్వు కూడా ఈ సమయంలో గుర్తు కిందకి తీసుకొచ్చుకో. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించవచ్చు. ఇలాగూ బోధించడం లేరు. అందరూ ఎలా బోధిస్తున్నారో తెలుసా? నేను డినామినేషన్ వాళ్ళ వీడియోలు చూశాను, డాక్టర్ల యొక్క ఇంటర్వ్యూలు తీసుకొని పెడతాను వాళ్ళ వీడియోలలో. ఇప్పుడు మనం చర్చిలు ఓపెన్ చేయడం అవసరమా? చర్చిల ద్వారా ఎలా వస్తుందో వాళ్ళు డాక్టర్లు చెప్తా ఉంటే దాన్ని నమ్మి మనకి ఇప్పుడు అవసరం లేదు అంటే, దేవుని యొక్క దైవక శక్తి పైన వాళ్ళకి విశ్వాసం లేదు. ఎందుకంటే వాళ్ళకి వర్తమానం లేదు కదా, వాళ్ళకు రుజువు చేయబడిన వర్తమానం లేదు కదా. దేవుడు మనకు 21వ శతాబ్దంలో రుజువు చేశాడు ప్రవక్త ద్వారా. చేశాడా లేదా? మనకు వాక్యం సజీవమని దేవుని ప్రవక్త ద్వారా, ఆయన వర్తమానాల ద్వారా, ఆయన పరిచయాల ద్వారా, అద్భుతాల ద్వారా, సూచక్రియల ద్వారా ఆయన రుజువు చేశాడా లేదా? ఇందాక మధ్యాహ్నము ఓ సిస్టర్ ఫోన్ చేసింది, వాళ్ళ కూతురికి దయ్యం పడితే సెల్ ఫోన్లో. నేను ప్రార్థన చేస్తున్నా, సెల్ ఫోన్లో కేకలు వినబడతా ఉన్నాయి, గట్టిగా కేకలు వేస్తూ ఉంది ఆ అమ్మాయి. యవనస్తురాలే పాప, ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తూ ఉన్నాను, దయ్యమా వెళ్ళిపోని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. చివరికి దయ్యం విడిచిపెట్టిపోయింది. దేవుడు ఇప్పటికీ అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అలాంటివి ఎన్నో ప్రతి వారం దేవుడు చేస్తూనే ఉన్నాడు. నేను చెప్పట్లేదు కానీ ఎన్నో. అది నేను చేయట్లేదు, ఆయన వాక్యం కరెక్ట్ అని రుజువు చేస్తూ ఉన్నాడు. ఆయన వర్తమానం రైట్ అని, ఆయన వర్తమానంలో ఇంకా శక్తి ఉన్నది, ఆయన వాక్యంలో ఇంకా శక్తి ఉన్నది అని రుజువు చేస్తూ ఉన్నాడు. అది నేనుగా చేసేది, ఆయన చేస్తూ ఉన్నాడు. అది ఎంతోమంది రోగులు బాగుపడుతున్నారు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎందుకు? దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడని రుజువు చేయడానికి. కరోనా వైరస్ పెద్ద లెక్క కాదు దేవునికి, కానీ ప్రజలను భయపెడుతున్నది ఎవరో తెలుసా? పాస్టర్లే, సేవకులే భయపడుతున్నారు, సేవకులే భయపెట్టిస్తున్నారు. వాక్యం పైన ఆనుకోండి అని చెప్పాల్సిన సేవకులే భయపెట్టించి మనం చర్చిలు తెరవకూడదు, మనం చర్చిలు ఉండకూడదు. అదిగో ఇటలీలో చర్చిలు చేయబట్టే మొత్తం వాళ్ళు అవిశ్వాసులండి, అవిశ్వాసులు. మరి లోకంలో ఉన్నవాడికి కూడా వచ్చింది, మరి వాని సంగతి ఏమంటావు? మరి హిందువులకు కూడా వచ్చినాయి, వాళ్ళ సంగతి ఏమంటావు? మరి ముస్లింలకు వచ్చినాయి, ముస్లిం దేశాల వాళ్ళ సంగతి ఏమంటావు? అవిశ్వాసులు ఎవరైతే, ముస్లింలు అయితేంది, క్రైస్తవులు అయితేంది, హిందువులు అయితేంది, కానీ విశ్వాసి దావీదులాగా చెప్తాడు, కీర్తనకారుడు చెప్పినట్టు, నా కుడి పక్కన 10,000 మంది పడిపోయినను, నా ఎడమ ప్రక్కన 1000 మంది కూలినను, ఏ అపాయము నా యొద్దకు రాదని చెప్పగలుగుతాడు. అయితే అంత విశ్వాసం వీళ్ళకు లేకనే అలా చెప్తా ఉన్నారు వీళ్ళు. అందుకే నాలాగా చెప్పేటోడు చాలా తక్కువ మంది దొరుకుతారు మీకు, ఓన్లీ ఫ్యూ పీపుల్. థ్యాంక్స్, నేను దేవుడికి వందనాలు చెప్తున్నాను. దేవుడు నాకు ఆ ప్రత్యక్షత, బయలుపాటు, విశ్వాసం ఇచ్చినందుకు, దేవుడు నాకు ఆ స్థితిని దేవుడు నాకు తీసుకొచ్చినందుకు ఐ థ్యాంక్ లార్డ్. ఎందుకంటే నేను ఎత్తబడకు సిద్ధపడుతున్నాను అన్నోడికి ఇదంతా నాకు రుజువు. ఇది నేను ఎత్తబడకు రెడీ అవుతున్నాను అన్నోడకు కావాల్సిన విశ్వాసాన్ని దేవుడు నాలో పెంపొందిస్తున్నాను నాకు రుజువు ఇదంతా. ఐ డోంట్ కేర్, నేను లెక్క చేయను. నేను ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ రోజున మనము వాక్యం పైన ఆధారపడాలి. చూడండి, ఇక్కడ షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్ని గుండము నుండి తప్పించాడు ఆయన. కనీసం అగ్ని వాసన కూడా వాళ్ళకు తాకకుండా, వాళ్ళ వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా కాలిపోకుండా, వాళ్ళ వస్త్రాలకు వాసన కూడా తాకకుండా, దేహాలకు వాసన తాకకుండా 4వ వాడిగా దేవుని కుమారుడిగా దిగొచ్చాడు ఆయన. అక్కడ నీకు దిగిరాడంటావా? సైన్ పెట్టకుండా ఉండు, సరిపోతుంది. వస్తుంది వైరస్ పాములాగా, కానీ నువ్వేం చేయి? సైన్ పెడతలేని నేను నిరాకరిస్తానా? గెట్ అవుట్.
అదే నువ్వు చేయాల్సింది. కానీ విశ్వాసం ఉండాలి అది చేయాలంటే. నా మాట చెప్పి చేస్తే జరగదు, అది నీకు లోపటి నుండి ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే నాకు తెలుసు బ్రదర్ ఇది వస్తుందని నాకు తెలుసు, ఇది నేను చర్చికి వెళ్తున్నప్పుడే నాకు అనిపించింది వస్తుందని, ఏదో వచ్చినాక అంటారనమాట ఈ మాట. అట్లా మాట్లాడతారు. చూడండి, మాట్లాడకపోతే నన్ను అడగండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే రాకుండా ఉండడం మంచిది. ఎందుకంటే నువ్వు ఎట్లాగూ రాకపోయినా నీకు వస్తుంది, చర్చికి రాకపోయినా నీకు వస్తుంది. ఎందుకంటే నీకు అవిశ్వాసం. ఇదేం చర్చిలో వచ్చే వైరస్లు కావు ఇవి, అన్ని చోట్లున్న వైరస్ ఇది. చర్చికి వస్తేనే వైరస్ కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న వైరస్ ఇది. కాదా? చెప్పండి నాకు, కాదా? నువ్వు బయట వెళ్తే వైరస్ లేదా? నువ్వు కొట్టుకెళ్తే వైరస్ లేదా? నువ్వు పనిచేసే దగ్గర ఆఫీస్లో వైరస్ లేదా? ఏయ్ నాకు చెప్పండి. బట్ నీకు విశ్వాసం ఉండాలి. దట్స్ యువర్ ఫెయిత్, విశ్వాసం. ప్రియమైన దేవుని పిల్లలారా, వచ్చింది మన సమయం. ఇక మనం గుర్తు చూపించే సమయం. ఇన్ని రోజులు వర్తమానం అని అరిసినాం, కానీ వర్తమానాన్ని ఎవరు చూపిస్తారో ఇప్పుడు వచ్చింది. ఎవరు నిజంగా వర్తమానాన్ని నమ్ముతున్నారో ఇప్పుడు తేలుతుంది. నేను నమ్ముతానా? మీరు నమ్ముతున్నారా? ఆ రోజు ఎస్తేరుని తప్పించిన దేవుడు, ఎస్తేరు ప్రజలను తప్పించిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను తప్పించిన దేవుడు, దానియేలును తప్పించిన దేవుడు నన్ను తప్పిస్తాడు. నేను మీ గురించి మాట్లాడతలేను, నా గురించి మాట్లాడతానా. వెన్ ఫేత్ కమ్స్, విశ్వాసం దగ్గరకు వచ్చినప్పుడు అది వ్యక్తిగతం. అది విశ్వాసం అనే విషయానికి వచ్చినప్పుడు, ఈవెన్ నా భార్య గురించి నేను చెప్పలేను, నా పిల్లల గురించి కూడా నేను చెప్పలేను. నా విశ్వాసం వాళ్ళపైన వాళ్ళకు కూడా నేను ఆపాదిస్తా, కానీ వాళ్ళకు ఉండాలి విశ్వాసం. మళ్ళీ ఎవరు వాళ్ళకు ఉండాలి అది. ప్రేమైన దేవుని పిల్లలారా, విశ్వాసం ఉంచండి. ఈ వైరస్కి భయపడకండి. డోంట్ ఫియర్. అది మనల్ని ఏం చేయలేదు, అది మనల్ని హాని చేయలేదు. ప్రవక్త చెప్పాడు, దేవుని ముద్ర కలిగిన వారిని తాకవద్దని చెప్పి ఆ వైరస్ను పట్టుకొని ఉన్న దూతకు చెప్పాడని ప్రవక్త చెప్పాడు. రేపు చదువుతా నేను. ఎస్, ప్రవక్త చెప్పాడు ఆ మాట. నేను నమ్ముతాను, నేనైతే నమ్ముతాను ప్రవక్త చెప్పింది. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్మితే నమ్మను, లేకపోతే లేదు. నమ్మితే మీరు ధన్యులు, నమ్మితే మీరు కూడా క్షేమంగా ఉంటారు, నమ్మితే మీరు కూడా ర్యాప్చర్ క్యాండిడేట్స్, ఎత్తబడే సభ్యులుగా తయారవుతారు. లేకపోతే మీ ఇష్టం, సంతకాలు పెట్టుకోండి. ఆ రోగమును వాడు కావాలని తీసుకొస్తాడు, కానీ నువ్వు సంతకం పెట్టకు, నిరాకరించు, రక్తంతో అడ్డుపడు, అది వెళ్ళిపోతుంది. అది జ్వరం రావడుతుంటే అయ్యో జ్వరం వచ్చింది నాకు అదే కావచ్చు, ఏమండి నన్ను హాస్పిటల్ తీసుకుపోండి. దగ్గు రావడుతుంది, అయ్యో నాకు అదే కావచ్చు. గొంతు నొప్పి రావడం, అయ్యో నాకు అదే కావచ్చు. లేకపోతే జలుబు రావడం, అయ్యో నాకు అదే కావచ్చు. అదే అవిశ్వాసం. వాడు తెస్తాడు, కానీ నువ్వు సంతకం పెట్టొద్దు అన్నాడు ప్రవక్త. డోంట్ సైన్ ఇట్. రక్తం ద్వారా నిరాకరించు. నేను నిరాకరిస్తానా సాతానా? నాకు గొర్రెపిల్ల రక్తం ఉంది, నేను ఈ వర్తమానం నమ్మి ఉన్న విశ్వాసనని చెప్పు, వాడు పారిపోవాల్సిందే. నమ్ముతానా మీరు? అయినా ఈ రోజులలో పేపర్లు చెప్పింది నమ్ముతారు, డాక్టర్లు చెప్పింది నమ్ముతారు, సైంటిస్టులు చెప్పింది నమ్ముతారు, మీడియా వాడు చెప్పింది నమ్ముతారు, పోలీసు వాళ్ళు చెప్పింది నమ్ముతారు, కానీ వాక్యం చెప్పింది నమ్మమంటే ఎందుకు నమ్ముతారు? డోంట్ ఫియర్, భయపడకండి. ఇది శాంపుల్ మాత్రమే, దీనికంటే తీవ్రమైనవి రాబోతున్నాయి. అయితే మనకు కాదు, లోకంలో ఉన్నవాడికి. మనం వెళ్ళిపోతాం ఈ భూమిపై నుండి. ఇది కేవలం మనకు శిక్షణ మాత్రమే, ఇది కేవలం మనకు తరబీదు మాత్రమే. ఈ తరబీదులో శిక్షణలో మనం ముందుకు వెళ్ళాలి, వాక్యం పైన ఆనుకోవాలి, గుర్తును మనం ప్రదర్శించాలి, ఆనవాళ్ళను మనం ప్రదర్శించాలి సాతానునికి కనబడే విధంగా. అప్పుడు ఏది మనని ఏం చేయలేదు. ఆమేన్. అర్థమైంది అందరికీ? లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.
లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన దేవ, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన యేసు నీకు స్తోత్రాలు. నిజంగా ప్రవక్త చెప్పిన ప్రవచనము 55 ఏళ్ళ క్రితం ఆయన చెప్పాడు. 55-60 సంవత్సరాల క్రితము ఆయన చెప్పింది ఇప్పుడు జరుగుతుంది ప్రభువా. రాబోతుంది అని ఖచ్చితంగా అన్నాడు. ఆ మాట మేము వింటిమి కానీ ఇప్పుడు చూచుచున్నాం ప్రభువా. నేడు ఆయన నోటి నుండి వచ్చిన ఈ మాట నెరవేర్పు జరిగెను. అక్కడనే మాకు కావలసిన ప్రభువా బలపరిచే విశ్వాసం మాటలు కూడా చెప్పాడు. వైరస్ గురించి మాత్రమే చెప్పలేదు, దాని నుండి ఎవరు తప్పించుకుంటారో కూడా చెప్పాడు, ఎలా తప్పించుకోవాలో కూడా చెప్పాడు, ఎవరు తప్పించబడతారో కూడా చెప్పాడు. లార్డ్ ప్రభువా, ఇన్ని రోజులు ఇదేదో ఆటలు అనుకున్నారు అందరూ వర్తమానం అంటే, కానీ అది సజీవమైనదని మళ్ళొకసారి రుజువు చేసావు నువ్వు. నా కళ్ళకైతే అది మళ్ళీ సజీవమని రుజువు చేసావు దేవా. నీకు వందనాలు తండ్రి. ఇది ఉట్టి ఆటలు కాదు, ఇది డబ్బు సంపాదించుకోవడానికి, పేర్లు సంపాదించుకోవడానికి, సంఘంలో సంఖ్యలు పెంచుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి నువ్వు ఈ వర్తమానం ఇవ్వలేదు. నువ్వు ఈ వర్తమానం ఎందుకు ఇచ్చావో మాకు అర్థమైతా ఉన్నది ఇప్పుడు. నిజంగా ప్రభువా, అపవాది మనస్సులో ఎవరున్నారో మాకు అర్థమైంది, వాని లక్ష్యం ఏంటో మాకు అర్థమైంది, వాడు ఎలాంటి దుష్టమైన ప్రణాళికతో వస్తున్నాడో మాకు అర్థమైంది. థ్యాంక్ యూ జీసస్, వందనాలు ప్రభువా. అయినా మేము వాటిని చూసి చింతపడతలేము, భయపడతలేము. మేము ఆ రోజు షడ్రక్ మెషకు అబేద్నెగోలు చింతపడలేదు, మేము చింతపడము. ఎందుకంటే అవి ముందుగానే చెప్పబడ్డాయి వస్తాయని. అలానే తప్పించబడతామని కూడా ముందుగానే చెప్పబడ్డాయి, ఎలా తప్పించుకోవాలో కూడా చెప్పబడ్డది. చాలు ప్రభువా, దానికోసం మేము ఇక చింతపడాల్సిన అవసరం లేదు. కానీ ఎస్తేరు వల్లే మేము ఇప్పుడు మేలుకొన్నాం. ఇప్పుడు ఈ యొక్క ప్రపంచ మహమ్మారిగా ఉన్న ఈ సమయంలో, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభము, ఆర్థిక మాంద్యంలో ఉన్న ఈ సమయంలో ఇప్పుడు పుట్టుకొచ్చే కొత్త చట్టాలన్నీ లక్ష్యాలు మేమే అని అర్థమవుతున్నది. అందుకే మా యొక్క భారతదేశంలో కూడా ప్రభువా మొత్తం ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి దానిని పెట్టుబడిదారుల చేతిలోకి అప్పజెప్పేశారు. ప్రతి దాంట్లో ఇప్పుడు వాళ్ళు పూర్తిగా ప్రైవేటైజేషన్ చేసేస్తామని నిర్మోహమాటంగా చెప్తున్నామని చెప్పేశారు. అవన్నీ ప్రకటన 18కి కనెక్ట్ అయి ఉన్నాయి, సంబంధం కలిగి ఉన్నాయి, అవన్నీ అటే తీసుకెళ్తానాయి. అది చాలామందికి అర్థంగా ఒక వధువుకి మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఆమెకు మాత్రమే నీ మనస్సును తెరిచి నీ ఆలోచనను ఆమెలో రవాణా చేశావు ప్రభువా. నీ ఆలోచనలు జగతు పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు నీ మనసులో వెనక భాగంలో ఉన్న ఈ రహస్యాలను 7వ దూత ద్వారా ఆమెకు ఇప్పుడు అర్థమవునట్లు చేశావు ప్రభువా. అందుకే 1923లో మేధస్సుగా దిగొచ్చావు, తలరాయిగా దిగొచ్చావు నీవు. ఆ మేధస్సునంతా ఇప్పుడు ఆమెకి ఇచ్చేసావు ప్రభువా. ఇప్పుడు ఆ పక్షిరాజు కళ్ళు దాన్ని చూడగలుగుతున్నది, ఆ గ్రంథాన్ని తిని ప్రవచించగలుగుతా ఉన్నది. ఇవి ప్రసంగాలు కాదు, ప్రవచనాలను అర్థమవుతా ఉన్నాయి. ఇవి ప్రసంగాలు కాదు, సంఘటనలను అర్థమవుతా ఉన్నాయి. హ్యాపెనింగ్ సంఘటనలు ఇవి ప్రవచనాలు, ఇవి జరుగుతూ ఉన్నాయి ప్రభువా. వాటిని చూడగలిగిన కాటుక మా కళ్ళకిచ్చినందుకు స్తోత్రం. ఈ గుడ్డి లోకంలో, ఈ గుడ్డి ప్రపంచంలో, గుడ్డి లవదీకేలో వాటిని చూసే కృపను మాకు ఇచ్చావు ప్రభువా. మేము ఎస్తేరు వలె మేలుకొని సమర్పించుకొని ఉపవాస ప్రార్థనలు చేస్తూ, విజ్ఞాపన చేస్తూ, పలకబడిన మాట ఒక పరిచయలోనికి మేము ఇప్పుడు రావాల్సి ఉన్నది ప్రభువా. సిద్ధపరచు మమ్మల్ని. థ్యాంక్ యూ లార్డ్. సిద్ధపరచు. ఇప్పుడు ఇవన్నీ మాకు శిక్షణ అని మాకు అర్థమైంది. ఇవన్నీ మాకు శిక్షణ, ఇవన్నీ మాకు తర్బీదు. వాక్యం పైన ఎలా అనుకోవాలో నేర్పిస్తున్న తర్బీదు. ప్రపంచము నిరీక్షణ లేకుండా ఉన్నదిగా, నిరీక్షణ కోల్పోయింది. ఎవరు వాళ్ళు జాగ్రత్త వహించాలని ప్రభుత్వమే చేతులెత్తేసింది. ప్రపంచ ప్రభుత్వాలే, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు అందరూ చేతులెత్తేశారు. ప్రభువా, మరణము తండ్రి, ఎక్కడ చూసిన మరణము. ప్రవచనాలు మా కళ్ళ ముందు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్.
ఇదంతా మమ్మల్ని ఇంకా నీ వాక్యం పైన విశ్వసించి ఆనుకునేటట్లు చేస్తూ ఉంది. ఇంకా 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 నీపైన ఆనుకునేటట్టుగా, ఇంకా మాలో ఏమైనా పొరపాట్లు, మాలో ఏమైనా తప్పిదాలు, మాలో ఇంకా ఏమైనా నీకు అయిష్టమైన గుణలక్షణాలు, నీకు ఇష్టం లేని గుణలక్షణాలు ఏమైనా మాలో ఉంటే అవన్నీ ఒప్పుకునేటట్లు చేస్తున్నాయి, సరిదిద్దుకునేటట్లు చేస్తున్నాయి, నీతో వ్యక్తిగతమైన సంబంధంలోనికి వచ్చేటట్లు చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే దీన్ని మేము నమ్మాలంటే హృదయ లోతుల్లో నుండి నమ్మాలి, హృదయంలో నుండి నమ్మాలా మేము. ఇప్పుడు నోటితో చెప్తే అయ్యే పనులు కావు, నోటితో చెప్తే తప్పించుకోలేడు ఎవడు కూడా. హృదయంలో నుండి నమ్మితేనే తప్పించుకోగలడు. ప్రభువా నువ్వు ఆ విధంగా చేయమని ప్రార్థిస్తున్నా. నేను అహంకారం తీసివేయి. చాలామందిలో అహంకారం ఉంది, ఇంకా గర్వం ఉంది. డబ్బనే గర్వము, కులమనే గర్వము, ఆస్తులనే గర్వము, ఇంకా ప్రభువా తగ్గింపు లేని జీవితాలు. తండ్రి అలాంటి చాలామంది కలుగున్నారు ప్రభువా. సంఘములో ఇంకా చాలా మారవలసి ఉన్నది, చాలామంది మారవలసి ఉన్నది ప్రభువా. మారునట్లు చేయి తండ్రి. వాళ్ళలో గర్వం తీసివేదేవా. వాళ్ళు ఎలా నష్టపోతారో వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేయదేవా. ఆ గర్వం వలన, ఆ అహంకారం వలన నాశనానికి ముందు గర్వం నడుచునని వాక్యం అంటా ఉంది. గర్విష్ఠులుగా ఎవరు ఉండకుండా సాయం చేయి, దీనులుగా మారునట్లు చేయి, వాక్యానికి లోబడే భాగ్యం దయచేయి. ఇదివరకు చేసినవన్నీ ఒప్పుకునే కృపనివ్వు. తప్పులన్నీ, ఆ పాపములన్నీ, ఆ అతిక్రమములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యో నన్ను క్షమించని నీ దగ్గర మొరపెట్టే కృపను దయచేయి, సరిదిద్దుకునే కృపను దయచేయి. ఇప్పటికైనా సరిదిద్దుకునే కృపను దయచేయి. ఆ కుట్రపూరితమైన మనసులు, ఆ ఓర్వలేని ఆ మనసులు, ఆ అసూయతో కూడిన మనసులు తీసివేయి దేవా, తీసివేయి. ఆ అసూయ మనసులు తీసివేయి. అవి రాకుండా చేయదేవా. వాటి నుండి విడుదల ఇవ్వు తండ్రి. అవన్నీ విషపూరితమైన ఆమ్లములు అన్నాడు ప్రవక్త. విషపూరితమైన ఆమ్లములు, యాసిడ్స్ అన్నాడు. అవి నిన్ను కాల్చివేస్తే అన్నాడు ఆయన. అవి యాసిడ్స్, అవి నీలో ఉంటే నిన్ను కాల్చేస్తే అన్నాడు. ఎస్ లార్డ్, ఆ విషపూరితమైన ఆమ్లములు తీసివే మాలో నుండి. ఆ శరీర క్రియలు, ఆ శరీర కోరికలు తీసివే మాలో నుండి. శరీరాశ, నేత్రాశ, జీవడమము తీసివే మాలో నుండి. పూర్తిగా వాటి నుండి విడుదల ఇవ్వు దేవా. శరీరాశ, నేత్రాశ, జీవడమం నుండి పూర్తిగా ప్రభువా. ఆ విషపూరితమైన ఆమ్లములు, ఆ కక్షలు, ఆ కుట్రలు, ఆ సజ్జన ద్వేషములు, ఆ అసూయలు, ఆ కొండములాడే బుద్ధి అంతా తీసివేయి ప్రభువా. అవన్నీ విషపూరితమైన ఆమ్లములు, అవన్నీ తీసివేయి తండ్రి. మేము పూర్తిగా యథార్థవంతులుగా మారాలి. మా యథార్థతను చూడాలి, మా హృదయాలను పరిశోధించాలి. నీకేమైనా అయిష్టంగా ఉన్నాయా అని మేము చెప్పగలిగే విశ్వాసంలోనికి రావాలి. మా హృదయం ఆ విధంగా తెరవాలి. నువ్వు చెప్పిన దానికి మేము లోబడాలి. అవును, నువ్వు ఒప్పుకోమని చెప్పినవి మేము ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అంత యథార్థత మాకు ఇవ్వుదేవా. ఇది ఆ సమయమే అని మాకు అర్థమైంది. మేము హృదయము తెరిచి, నాలో నీకేమైనా అయిష్టమైనది ఉన్నదా, నాలో నీకేదైనా వ్యతిరేకమైనవి ఉన్నావా, ప్రభువా నన్ను పరిశోధించు అని కీర్తనకారుడు చెప్పినట్లుగా మేము ప్రభువా నిన్ను అడగాల్సిన సమయంలో ఉన్నాం ఇప్పుడు. అంత యథార్థతలోనికి నీ వధువు ఇప్పుడు వస్తుంది. ఆమె ఆ పరిస్థితులు ఆమెను అక్కడ తీసుకొస్తుంది. ఇవన్నీ, ఆ స్థితిగతులన్నీ అక్కడికే తీసుకొస్తుంది ఆమెను. ప్రభువా నిజంగా మేము అందుకే ప్రార్థిస్తున్నాం. ప్రభువా బయలుపరచు, మాకేమైనా నీకు ఇష్టం లేనివి ఉంటే వాక్యంలో మాకు తెలియచేయి. ఒప్పుకునే కృపనివ్వు. అది మార్క్ పాస్టర్ చెప్తున్నాడు అని ఒక మనిషి వైపు చూస్తూ అది దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి మర్చిపోయి, పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు, ప్రవచిస్తున్నాడు అన్న సంగతి మర్చిపోయి, మార్క్ పాస్టర్ అనే మాటతో వర్తమానాన్ని దూషిస్తూ, అది వాళ్ళకి తెలియకుండానే అది మార్క్ పాస్టర్ ప్రసంగం కాదు, అది వర్తమానం అన్న సంగతి మర్చిపోయి వర్తమానాన్ని దూషిస్తూ వర్తమాన వ్యతిరేకులుగా తయారవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువా వాళ్ళ పట్ల కనికరం చూపించు, దయ చూపించు. వాళ్ళు నాకు శత్రువులు కాదు. నేను చెప్తున్న ఈ వర్తమానం బట్టి వర్తమాన శత్రువులు అవుతున్నారు. వాళ్ళకు తెలియకనే వాళ్ళు వర్తమాన శత్రువులయ్యి వాళ్ళు గొర్రెపిల్ల ఉగ్రతకు సిద్ధపడుతున్నారు. ఆ స్థితిలో ఎవ్వరు ఉండకుండా సహాయం చేయి ప్రభువా. నన్ను పూర్తిగా మరుగు చేసుకో. నన్ను నేను ఎక్కడా హెచ్చించుకోలేదు, నన్ను నేను ఎక్కడా నేనే చెప్తున్నాననే భావంతో చెప్పలేదు. అది నీకు తెలుసు ప్రభువా.
నేను ఆ 5 రకాల పరీక్షల్లో ఒకరిని ప్రభువా, కేవలం అందులో ఒకరిని మాత్రమే. నేను ఒక్కడిని అని నేను అంటలేను. అందులో నువ్వు వాడుకుంటున్న ఆ 5 రకాల పరీక్షలలో ఉన్న వారిలో నేను ఒకరిని ప్రభువా, ఒక పాత్రను మాత్రమే నేను. అది గ్రహించేటట్లు చేయి తండ్రి. మోసపూరితమైన ఆత్మ నుండి నువ్వు విడుదలివ్వు. అనేక మంది మోసపరమైన ఆత్మతో నింపబడి ఉన్నారు, తెలియకనే మోసపరచబడుతున్నారు. పాస్టర్ స్వరం కాదు ఇప్పుడు, సంఘం స్వరం కాదు ఇప్పుడు, 7వ దూత స్వరం ఒక్కటే రక్షించగలదు. 7వ దూత స్వరం ఒక్కటే రక్తము కలుగున్నది, గొర్రెపిల్ల రక్తం కలుగున్నది, ఆ సిల్వ రక్తము, యేసుక్రీస్తు సిల్వ రక్తం కలుగున్నది, అదొక్కటే రక్షించగలదనే ఆ గ్రహింపులోనికి, పరిపూర్ణ గ్రహింపులోనికి ఇప్పుడు నీ పిల్లలు వచ్చుదురు గాక. ఆ కృప దయచేయమని కోరుతున్నాను. ఆ విధంగా నువ్వు నడిపించమని నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.